అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వధువు మొదటి భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శాంతమ్మ రామకృష్ణయ్య దంపతులు ఆగర్భ శ్రీమంతులు. భగవంతుడు అన్నీ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి లేకుండా చేస్తాడని రామకృష్ణయ్య గారు శాంతమ్మను వివాహం చేసుకున్న తరువాత ఆయనకి సంతానం అనేది లేకుండా పోయింది. రామకృష్ణయ్య గారింట్లో అప్పటికి 3 తరాలుగా ఒకే ఒక్క వారసుడు పుడతాడు. వాళ్ళింట్లో ఆడపిల్లలే పుట్టరు. కనీసం వీళ్ళ తరానికి వచ్చేపాటికి ఆ వారసుడన్నా పుడతాడు అనుకుంటే అది కూడా లేదు. పెళ్ళయ్యే 1 ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు మనవణ్ణి ఎత్తుకోవాలనే ఆశ తీరకుండానే రామకృష్ణయ్య తల్లిదండ్రులు కోడల్ని నువ్వు గొడ్రాలువని, కొడుకును ఇంకో పెళ్లి చేస్తామని అనే తత్వం గల మనుషులు కాదు వాళ్ళు. కాబట్టి ఇక వంశాంకురం పుట్టదా, ఇలాగే రాలిపోతామా అనే దాంతో వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దైవ సాన్నిధ్యానికి చేరుకున్నారు. రామకృష్ణయ్య గారు చాలా ఉత్తముడైనటువంటి వ్యక్తి. వాళ్ళ వంశంలో మగవాళ్ళు భార్యని తప్ప పరాయాడదాన్ని తాకరు, పరాయాడదాన్ని కల్లో కూడా కనీసం స్మరించరు. ఎదురుగా వచ్చే ఆడది ఎలాంటిదైనా సరే తల తిప్పుకొని వెళ్ళిపోతారు తప్ప జీవితం అర్ధాంగిగా వచ్చినటువంటి ఇల్లాలితో తప్ప పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూసే అలవాటు కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ వంశంలో మగాళ్ళందరూ అలాగే ఉంటారు. రామకృష్ణయ్య గారు కూడా అలాగే ఉండే వ్యక్తి. ఆయన భార్యని చాలా ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆవిడకి ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా సరే ఆయన చాలా ప్రేమగా చూసుకుని దగ్గరికి తీసుకుని ఏ రోజు పిల్లలు పుట్టలేదని ఒక్క మాట అనకుండా పెళ్ళికి పరమావధి పిల్లలు మాత్రమే కాదు కదా అని ఆయన మనసులో బిడ్డలు కలగలేదనే బాధ ఉన్నా ఆవిడ హాస్పిటల్స్కి వెళదాం, నోములు వ్రతాలు పూజలు చేద్దామన్నా ఎక్కడ లోపం ఒకవేళ భార్యలోనే ఉంటే ఆవిడ చిన్నబుచ్చుకుంటుందేమోనని, లోపం నీలోనే ఉందనేముంది, నాలో లేదని ఏముందే, భగవంతుడు ఇచ్చే సమయానికి వాళ్ళనే ఇస్తాడు, ఎందుకు శాంత ఇవన్నీ అని అనటం తప్ప భార్యని నోరెత్తి అనే మనిషి కాదు. ఆయన వరకు ఆయన జీవితంలో ప్రేయసి భార్య, అలాగే ఇల్లాలు భార్య. ఒక మగాడు బహుశా భార్యను ప్రాణంగా ప్రేమిస్తే ఇలాగే ఉంటాడేమో. ఎప్పుడో రామాయణంలో విన్న గుర్తు. రావణాసురుడు చనిపోయిన తరువాత నా భర్తను ఎందుకు చంపావని రాముణ్ణి నిలతీద్దామని మండోదరి హుటాహుటీన బయలుదేరి రామయ్య దగ్గరికి వెళ్ళిందట. రామయ్య అప్పుడు ఎండ ఏటవాలుగా పడటం వల్ల ఆయన నీడ చాలా దూరంగా పడిందట. వచ్చే మండోదరి నీడతో ఆయన నీడ ఎక్కడ కలుస్తుందోనని, పరాయి ఆడదాన్ని నీడని తాకటం కూడా తప్పేనని రామయ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే రామయ్యని తన భర్తని పోల్చి చూసుకున్న మండోదరికి నోట మాట రాలేదంట. నలకూబరుడి భార్య అయినటువంటి రంభనే మానభంగం చేసి అన్న కోడలు తన కోడలే, కోడలంటే కూతురు లాంటిదే అని తెలిసి కూడా రావణాసురుడు నీతి తప్పాడు. ఆ దుఃఖంతో నలకూబరుడు నీ తల పరాయి స్త్రీని తాకితే ఇష్టం లేకుండా 1000 వ్రక్కలైపోద్దనే శాపం మోసుకొచ్చుకున్న తనముగుడెక్కడా, కనీసం పరాయి ఆడదాని నీడ కూడా తాకకూడదు అని అశక్తురాలై భర్త పోయి ఉన్న తనకి సైతం ఇంత గౌరవం ఇచ్చి లేచి వెళ్ళిపోయిన రామయ్య ఎక్కడా? అంతేనేమో. నిజంగా పురాణ పురుషులు, ఉత్తమ పురుషులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారేమో కాదు అని మండోదరి మాట్లాడలేదంట. ఉత్తములైన మగవాళ్ళు అక్కడక్కడ ఎక్కడో ఒక చోట ఉండబట్టే ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా మంచివాళ్ళనే భూమాత ఇంకా బద్దలైపోకుండా ఉందేమో. ఇలా వీళ్ళ జీవితాలు గడిచిపోతూ 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 7 సంవత్సరాల కాలంలో శాంత ఏడుస్తూనే ఉండేదే, దేవుడికి మొరపెట్టుకుంటూనే ఉండేదే. ఆ ఉయ్యాలలు కట్టి రావటం, ఈ వ్రతం, ఆ పూజ అని రామకృష్ణయ్యకి తెలియకుండా చేస్తూనే ఉండేదే.
ఏ భగవంతుడు కరుణించాడో శాంతమ్మ గర్భవతి అయ్యిందే. భార్య గర్భవతి అయిందని రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేవు. ఆవిడ కాలు కింద పెట్టనివ్వకుండా ఆయన ఒక చంటి పాపను చూసుకున్నట్టే చూసుకునే ఎంతమంది పనివాళ్ళున్నా ఆయనే పక్క నుండి ఆయన ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నా ఆ సంవత్సరం పొలం కూడా కౌలికి పడేసి భార్యకి సపర్యలు చేసి కాలు కింద పెట్టనివ్వకుండా హాస్పిటల్కి కారుల్లో తిప్పి టైంకి ఫుడ్ ఇచ్చి ఆమెను అటు ఇటు వాకింగులు చేయించి శాంత ప్రసవించిందే. కొడుకు పుట్టాడు. ప్రభాకరుడు పుట్టాడని ప్రభాకర్ అని నామకరణం చేసుకున్నారు. ఆ తర్వాత ఇక శాంతమ్మకి మళ్ళీ పిల్లలు కలగరని డాక్టర్లు చెప్పేశారు. దాంతో పుట్టినవాడు ఒక్కడు యోగ్యుళ్ళ పెంచాలి, రామబాణమై వెలగాలి. కొడుకునే పువ్వుల్లో పెట్టి పెంచడం మొదలుపెట్టారు. పువ్వమ్మ పువ్వమ్మ అని కాలు కందిపోతాయేమోనని అతి గారాబం చేసే పిల్లాన్నే ఎక్కడ చిన్న రాయి గుచ్చుకుంటుందో దెబ్బ తగులుతుందో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిద్రాహారాలు మానే పిల్లాడికి ఏమాత్రం కాస్త బాగోకపోయినా తల్లడిల్లిపోయేవాళ్ళు తల్లి తండ్రే. జాతకాల్ని బీభత్సంగా నమ్ముతాడు శాంతమ్మ రామకృష్ణయ్య. ప్రభాకర్ జాతకం వేయించారు. అబ్బాయిది చాలా మంచి జాతకం అని, ఏ దోషాలు లేవనేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కాలచక్ర భ్రమణంలో పిల్లాడి స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిందే. పిల్లాడిని ఉదయాన్నే పక్కనే ఉన్న టౌన్కి స్కూల్కి పంపించి తర్వాత మధ్యాహ్నం శాంతమ్మ భోజనం తీసుకెళ్ళి తినిపించుకొని సాయంత్రం వరకు ఉండి డ్రైవర్తో సహా పిల్లాడిని తీసుకొని ఇంటికి వచ్చేదే. అలా ఇంటర్మీడియట్ వరకు టౌన్లోనే చదువుకున్నాడు ప్రభాకర్. అయిపోయిన తర్వాత ఇక నేను పై చదువులకి సిటీకి వెళతాను నాన్నగారు అని అడిగితే, మమ్మల్ని వదిలి వెళితే మేము బ్రతకలేమయ్యా అంటే, చూడండి నాన్నగారు, చిన్నప్పటి నుంచి మీరు అడిగింది నేను ఏదీ కాదనలేదు. ఇప్పుడు నా కెరియర్ గురించి నాకు ఒక అవగాహన ఉంది. నేను జీవితంలో ఎదగాలనుకుంటున్నాను, ఇక్కడితో ఆగిపోవాలనుకోవటం లేదు. తల్లిదండ్రులుగా మీరు నన్ను ఎంకరేజ్ చేయాలా వద్దా అనేసరికి కొడుకు ఇష్టాన్ని కాదనలేక సరేనన్నారు. ముందు ఆయన వెళ్ళి ఇంజనీరింగ్ చేసి ఆ తరువాత నేను ఎంబీఏకి ఫారెన్ వెళతానని చెప్పి వెళ్ళి ఫారెన్లో చదువుకొని అక్కడ ఒక 2 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి మంచి చెడులన్నీ తెలుసుకొని తిరిగి ఇండియా వస్తానని అమ్మా నాన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇండియా తిరిగొచ్చాడు ప్రభాకర్. వచ్చిన కొడుకుని చూసుకొని కళ్ళు నిండిపోయినాయి అమ్మా నాన్నలకే. 6 అడుగుల ఎత్తు, అందగాడైన కొడుకు. ఎవరి దిష్టి తగులుద్దోనని గంటకు ఒకసారి ఉప్పు, మిరపకాయలు, వెంట్రుకలు, కోడిగుడ్లు, చివరికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు ఇలా ఏదో ఒకటి పెట్టి దిష్టి తిప్పేస్తూనే ఉండేది శాంతమ్మ. ఏంటమ్మా నీ పిచ్చి నమ్మకాలు? నా నమ్మకాలు నావిలే నాన్న అన్న తర్వాత మళ్ళీ కొడుకు జాతకం వేయిద్దామని చెప్పి జోస్యుడిని పిలిస్తే, అబ్బాయి జాతకానికి ఏమైందమ్మా తిరుగులేదు, అది కాదు వివాహం చేయొచ్చా అని, నిరభ్యంతరంగా చేయొచ్చు, వివాహ ఘడియలే జరుగుతున్నాయి, శుభ్రంగా చెయ్యండి అని చెప్పి ఆ తర్వాత ఆ జోస్యుడు అది ఇది అని మాట్లాడుతూ ఉంటే, ఈ రోజుల్లో కూడా ఈ పాత చింతపక్కాయ పచ్చడి వ్యవహారాలు ఏంటి నాన్నగారు అంటే, ఏరా చూడండి నాన్న, మనం మంచి మనసుతో ఉండి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని బాధ అన్న వాళ్ళకే ఆ బాధని కలగనివ్వకుండా మన కింద పనిచేసే వాళ్ళకి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మన వల్ల హాని లేకుండా ఉండటమే ఒక పెద్ద దైవ కార్యం. మనసులో స్మరించుకున్న దేవుడు ఎక్కడికి వెళ్ళాడు, మనలోనే ఉంటాడు. మనం కోట్లు లక్షలు ఖర్చు పెట్టమని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు మనకే. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టమనే చెప్పాడు. జాతకాలు, జోస్యాలు, చాదస్తాలు ఇవన్నీ నమ్ముతూ కూర్చుంటారా ఈ రోజుల్లో కూడా? ఏంటమ్మా ఈ పిచ్చి పనులు అనేసరికి, ఏమోలే మా పాతకాలం వాళ్ళం, మా నమ్మకాలు మావి అనేశారు శాంతమ్మ రామకృష్ణయ్య. ప్రభాకర్ నవ్వేసి ఆ తర్వాత, నాన్నగారు నేను బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అని అడిగితే, ఇదేం మాట్రా అంది శాంతమ్మ. అవునమ్మా, ఒకళ్ళ కింద ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. 2 సంవత్సరాలు నేను ఫారెన్లో ఉద్యోగం చేసి
తెలుసుకుంది అదే. ఇండియాలో అయినా అమెరికాలో అయినా ఎక్కడైనా సరే ఒకళ్ళ కింద పని చేయటం అంటే అది హీనంగా మాట పడాల్సిన చోట కూడా తలదించుకుని వెళ్ళిపోవటమే. మనకు మనం ఇండివిజువల్గా చేసుకునే వ్యాపారంలో మనమే ఓనర్స్ అవుతాం. మన కింద ఒకళ్ళో ఇద్దరో నలుగురో 4,000 మందో 4,00,000 మందో అన్నం తింటారు మన చేతి కింద. మనం వాళ్ళని ఆదరిస్తూ చూసుకునే యజమాని స్థానంలో ఉంటే చాలు. నాకు ఒకళ్ళ కింద వర్క్ చేయాలని లేదన్నాడు ఆయన. దాంతో నువ్వు తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటావు, మా కళ్ళ ముందే ఉంటావు, ఉద్యోగం చేసుకుంటావు అనుకుంటే ఇదేంటి నాన్న అంటే, అమ్మ నా ఇష్టాన్ని కాదనను అని అన్నావు కదో, నేనేమైనా చెడ్డ పనులు తప్పుడు పనులు చేస్తున్నానా చెప్పు అనేసరికి రామకృష్ణయ్య ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకులే నాన్న, నువ్వేం వ్యాపారం పెడదాం అనుకుంటున్నావో ఏంటో నువ్వు దాని గురించి ఆలోచించుకో, నాకు ఒక వారం సమయం ఇవ్వయ్యా అని అడిగితే శాంతమ్మ అదేంటి అలా అన్నావు అని అడిగింది. మరి ఎంత మంచి కొడుకేవాడో, చిన్నప్పటి నుంచి మిగతా పిల్లలందరినీ మనం చూస్తూనే ఉన్నాం. మనం పెంచితేనే వాడు పెరిగాడంటావా చెప్పు. వాడి చుట్టూ ఉన్నటువంటి సొసైటీ నుంచి మంచి చెడు ఎంతైనా నేర్చుకోవచ్చు. మన అబ్బాయికి సిగరెట్ వాసన పడదు, పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడడు, ఒక మందు అలవాటు లేదు. మన అబ్బాయికి పేకాటలు లాంటి గుర్రపందాలు లాంటి దరిద్రపు అలవాటులు లేవు. ఫారిన్ వెళ్ళి చదువుకొని వచ్చిన సంస్కారం ఉంది మన వాడికి, సాంప్రదాయాలకు విలువలు ఇస్తాడు. ఇక మన చాదస్తాలు వాడు నమ్మాలనేది లేదు కాబట్టి ఆ విషయాలు వదిలేసే చదువుకున్న పిల్లాడు. వాడికి ఉద్యోగం చేయాలని లేదు. దానికి తోడు ఇంత చదివిన వాడిని వ్యవసాయం చేయమని అంటాం కరెక్టా? పోనీ మన కళ్ళ ముందే ఉండి వాడి కెరియర్ నాశనం చేసుకోమంటాం ఎంతవరకు కరెక్టో? పెట్టుకుంటానంటున్నాడుగా వ్యాపారం, పెట్టుకోనివ్వు తప్పేంటి అన్నాడు రామకృష్ణయ్య. అది కాదు పిల్లోడు మనకి దూరంగా, మనం ఉండేది పల్లెటూరులో, మనకి దగ్గరలో టౌన్లోనే వాడి చదువు ఇంటర్ వరకే చేయించగలిగాం మనం. ఆ తర్వాత సిటీకి వెళ్ళలేదా, పిల్లలన్నాక వెళ్ళరా అనేసరికి శాంతమ్మ మనసు ఒప్పలేదు. ఈసారే నువ్వు పెళ్లి చేసేసుకో నాన్న అని అడిగితే, అమ్మ వ్యాపారంలో సక్సెస్ అయిందాకా నేను పెళ్లి చేసుకోనన్నాడు ఆయన. దాంతో సరేనని రామకృష్ణయ్య ఎంత అవసరం అవుతాయని కొడుకు అడిగినంత డబ్బులు ఇచ్చాడు. దాంతో ఆయన వ్యాపారం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన ప్రభాకర్ రాత్రింబవళ్ళు శ్రమించి నిద్రాహారాలు మాని ఒక 2 సంవత్సరాల కాలంలో లాభాలను చూడటం మొదలుపెట్టాడు. అన్నట్టుగా ఆయన కింద కొంతమంది వర్కర్లు జాయిన్ అయ్యారు. వాళ్ళకు మంచి జీతాలు ఇస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళకు బోనస్లు ఇస్తూ యజమానిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతోపాటు ఒక స్థలం తీసుకొని చాలా పెద్ద ఇల్లు కట్టించి దాని ముందు 2 కార్లు కొని అమ్మ నాన్నని పిలిచి ఇంటికి గృహప్రవేశం కూడా చేసుకుని ఇళ్ళల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శాంతమ్మకి తిరిగి వెళ్ళాలనిపించలేదు. రామకృష్ణయ్యతో పిల్లాడు ఇక్కడ ఉండటం, మనం అక్కడ ఉండటం, వచ్చి వెళ్ళటం కరెక్ట్ కాదండి. వయసుకు వచ్చిన పిల్లాడు, ఇంకా పెళ్లి చేస్తే పోతదే. పోనీ వాడు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నప్పుడు మనం ఆ పల్లెటూరులో పడి ఏడిసి ఉపయోగం ఏంటి? మనం ఎవరి కోసం సంపాదించాలి? వాడి కోసం కాదా? ఆ పొలమే కౌలుకి ఇచ్చేసాయి. ఇంటిని అన్నిటి మీద దుమ్ము దులిపిచ్చేసి అవసరమైన సామాన్ ఇక్కడికి తెచ్చుకొని మిగతా ఫర్నిచర్ అంతా కూడా 2 గదుల్లో సర్దిచ్చేసి గుడ్ల కప్పిచ్చేద్దాం. ఇల్లంతా కూడా చూసుకోవటానికి మాలిని ఒక మనిషిని పెట్టి వాళ్ళని ఉండమని బయట అవుట్ హౌస్లో సర్వెంట్ క్వార్టర్స్ అని ఉంది కదా, అక్కడ ఒక గది ఇచ్చేసి నెలకింతని జీతం ఇచ్చి మధ్య మధ్యలో వెళ్ళి మనం శుభ్రం చేయించి వద్దాం. సరేనా అంది శాంతమ్మ. ఆయనకు కూడా ఆ మాట సబబే అనిపించింది. ఎవరైనా సరే వయసుకు వచ్చి వ్యాపారాలు పెట్టి ఒక స్థాయిలో నిలబడ్డప్పుడే చాలామంది కళ్ళు తమ కొడుకు లాంటి వాళ్ళ మీద ఉంటాయి. ఇలాంటప్పుడే తప్పటడుగులే కాదు తప్పుడడుగులు కూడా వేసే ప్రమాదం ఉందని చెప్పి రామకృష్ణయ్య సరేనని శాంత చెప్పినట్టే చేశాడు. ఆ తరువాత ఒక రోజున శాంత వాళ్ళకి తమ్ముడు వరుసయ్యే ఆయన కొడుకు పెళ్ళి. దాంతో ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందేనని రామకృష్ణయ్యని ప్రభాకర్ని కూడా శుభలేఖిచ్చి 10 సార్లు చెప్పెళ్ళారు వాళ్ళు. దాంతో ఇహ వెళ్ళక తప్పదు. ఆయన మేనమామ వరుసయ్యే వ్యక్తి కాబట్టి చుట్టాలు బంధువులు అంటే అభిమానం గౌరవంగా ఉంటారు కాబట్టి వెళ్ళొచ్చేద్దాం పదయ్య అని రామకృష్ణయ్య అంటే వీళ్ళు ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. అయితే అదే పెళ్లిలో ప్రభాకర్ ఒక అమ్మాయిని చూశాడు. చూడగానే అంతవరకు ఆయనకి
వీళ్ళు నచ్చారు వీళ్ళు నచ్చలేదు అని ఏ ఆడదాని మీదకి ఎప్పుడూ అంతమందితో కలిసి చదువుకున్నా కలిసి వర్క్ చేస్తున్నా ఎవరి మీద అనిపించని ఒక ఫీలింగ్ ఆ చూసిన అమ్మాయి మీద అనిపించింది. దాంతో ఇక ఆ పెళ్ళి అంతసేపు కూడా పెళ్ళిని వదిలేసి ఆ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయిని గమనించడం, ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళి ఆ అమ్మాయి నవ్వులు వాటన్నింటినీ చూడటం, అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్తో నేను నీకు విడిగా డబ్బులు ఇస్తాను, ఆ అమ్మాయి వాడికి నాకు కొన్ని స్నాప్స్ వేసి ఇమ్మనమని, వెంటనే నేను వెళ్ళిపోయేలోపు నాకు ఫోటోలు వేసి ఇమ్మనమని చెప్పాడు ఈయన. అలాగే ఫోటోగ్రాఫర్ స్నాప్స్ వేసి తీసుకొచ్చి ఇచ్చాడు ఫోటోలు. ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు, వివరాలు, ఆ అమ్మాయి చదువు, గుణగణాలు వాటన్నింటి గురించి అక్కడే ఉన్నటువంటి కొందరిని అడిగి ప్రభాకర్ తెలుసుకున్నాడు. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రభాకర్ సరిగ్గా నిద్రపోవట్లా, తిండి తినట్లా. కొడుకు చాలా డిసిప్లిన్గా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు చిన్నప్పటి నుంచే. టైంకి నిద్ర లేవటం, లేవగానే జాగింగ్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత బయట జిమ్లో 10 మందితో కలిసి జిమ్ చేయటం ఇష్టం లేదని తను కట్టించుకున్న ఇంట్లోనే ఒక జిమ్ రూమ్ చేయించుకొని దాంట్లో ఏసీ పెట్టించుకొని ఏసీలో జిమ్ చేసుకుంటూ ఉంటాడు కొడుకు. అయిపోయిన తర్వాత హాట్ వాటర్ విత్ హనీ, ఆ తర్వాత ప్రోటీన్ షేక్ తాగటం, ఆ తర్వాత స్నానం చేసి రావటం, అమ్మ వండినటువంటి ఇంట్లో బొవ్వే ఇష్టపడతాడు, ఇంట్లో టిఫినే ఇష్టపడతాడు. టిఫిన్ చేయటం, ఆఫీస్కి వెళ్ళటం, మధ్యాహ్నం వేడివేడిగా శాంత పంపించిన భోజనం తినటం, సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇంటికి రావటం, ఈవినింగ్ వాక్కి వెళ్ళి రావటం, కాసేపు రెస్ట్ తీసుకోవటం, ఈవినింగ్ స్నాక్స్ తినటం, జ్యూస్ తాగటం, పడుకోవటం, అంతా ఒక డిసిప్లిన్ ప్రకారం ఉండే కొడుకు టైం అంతా కూడా ఏదో ఎవరో కెలికేసినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తున్నాడు. ఒక్కోసారి ఈరోజు కోట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళే కొడుకు కోటు మర్చిపోతున్నాడు, టై మర్చిపోతున్నాడు, కర్చీఫ్ మర్చిపోతున్నాడు, తనలో తనే నవ్వుకుంటున్నాడు. ఇదంతా ఏంటో శాంతకు అర్థం కాక ఏమైందండి వీడికి అంది రామకృష్ణయ్యతో. నీ కొడుక్కి పెళ్లి వయసు వచ్చింది, ఏమైంది, నీ కొడుక్కి ఇక పెళ్లి చెయ్యాలి, భారీ అవసరం గుర్తొచ్చింది అన్నాడు ఆయన. అవునా, మగపిల్లలు ఇలా ఉంటారా పెళ్లి వయసుకు వస్తే అందావిడ. ఏమే నువ్వు వాడు అమ్మనని ఎవరికి చెప్పకు, నమ్మరు కానీ అని ఆయన నవ్వేస్తే, ఆడపిల్ల అయితే తెలిసేదేమో, ఆయన నాకు 16కేగా మిమ్మల్ని ఇచ్చి చేశారు, నాకు అవన్నీ ఏం తెలుసండి అందావిడ. నీ తలకాయ్ అని నవ్వే ఆయన. నాకు మాత్రం పెళ్ళప్పుడు 18 కాదేంటి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఇక కొడుకుని ఒక రోజున ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నంలో ముగ్గేస్తుంటే కొడుకు చాలా ఇష్టమని శాంతమ్మ గోడలవిసిపోయేలాగా రోటి పచ్చడి చేసుకొని కొడుకు కోసమని 4 రకాల కూరలు, వెన్నపెట్టిన గుత్తొంకాయ అన్నీ వండితే, తినవే ప్రభాకరం, ఎంత ఇష్టం పడి నీ కోసమని వండానురా ప్రభా అంటే, ఆ అమ్మ చాలా బాగుందన్నాడు. ఏం బాగుందిరా అన్నాడు రామకృష్ణయ్య. భోజనం బాగుంది నాన్నగారు అన్నాడు ప్రభాకర్. ఏం తింటున్నావురా నువ్వు? అన్నంలో పెరిగేసావు, పెరుగులో మీ అమ్మ చేసిన పచ్చడి కలిపేశావు, ఆ పచ్చడిలో గుత్తొంకాయ మెదిపేశావు, దాంట్లో సాంబారు పోసేసావు, ఏ రుచి తెలిసిందిరా అనేపాటికి శాంతం మేడుపు ముఖం పెట్టేపాటికి సిగ్గుపడి బుగ్గలు ఎరిపెక్కినాయి ప్రభాకరే. ఏరా, ఎవరినైనా ఇష్టపడితే చెప్పకూడదా కన్నా, ఎందుకురా ఇలా తిండి తిప్పలు లేకుండా అయిపోతున్నావు? దాన్ని విరహం అంటారు, ప్రణయం అంటారు, నీ తలకాయ తెలుసు నీకు అని ఆయన. ఎవర్రా అన్నాడు. అనేసరికి మొన్న పెళ్ళికి వెళ్ళాం కదా నాన్నగారు, ఈ అమ్మాయి అని ఫోటో చూపిస్తే చక్కగా ఉంది, కుందన బొమ్మలాగా, నీకు నచ్చిందా అన్నాడు ఆయన. నిజంగా పిల్ల మహాలక్ష్మిలాగా ఉంది, నీకు నచ్చటం కన్నా ఇంకేం కావాలి నాన్న, తప్పమ్మా అలా ఎప్పుడూ అనకూడదు. ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమెని ఎవరికిచ్చి చేయాలనే స్వతంత్రత ఉంటుంది. ఆమెకి తనకి నచ్చిన వరుణ్ణి ఒక వధువుగా ఎంచుకునే స్వతంత్రం మనం కల్పించాలి. ఆమె చదువుకుంది నాన్న, డిగ్రీ వరకు, పేరు సుగుణ, నిజంగా సుగుణాల రాసే. అందచందాల గురించి నేను చెప్పక్కర్లేదు, చూసిన మీకు అర్థమవుతుంది.
ఫోటోజెనిక్ ఫేస్ కాదులేండి, విడిగా ఇంకా బాగుంది అమ్మాయే. సాంప్రదాయంగా మన సంస్కృతి విలువలకి ఎంతో విలువిచ్చే అమ్మాయిలాగా ఇప్పటికీ కాళ్ళకి పట్టీలు, నడుం గొలుసు చాలా అందంగా ఉందమ్మా. చెవి కమ్మలు, చేతి గాజులు అన్నీ పెట్టుకొని ఒళ్ళంతా బట్టలు కట్టుకొని నిండు తెలుగుతనం ఉట్టిపడుతోంది. మెడల వరకు జుట్టు ఉంచుకోవటమే పెద్ద భారం అనుకునే అమ్మాయిలు ఉంటున్న ఈ రోజుల్లో నడుము కిందకి దిగింది తెలుసా తన జుట్టు అని చెప్పుకొచ్చి చాలా అందంగా ఉంది. కన్ను తిప్పుకోలేకపోతున్నాను, తనే గుర్తొస్తోంది. తను చాలా చాలా మంచిదంట, ఎవరిని ప్రేమించట్లేదంట. అమ్మా నాన్నలకి వాళ్ళు 3 కూతుళ్ళు 2 కొడుకులంట. అందరూ సుగుణ కన్నా పెద్దవాళ్ళేనంట. పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా గవర్నమెంట్ సెక్టారుల్లో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేసుకొని చక్కగా సెటిల్ అయిపోయారంట. వాళ్ళ అమ్మ నాన్నగారు కుటుంబం కూడా చాలా మంచిదని చెప్పారు నాన్నగారు అని చెప్పాడు ప్రభాకర్. వాళ్ళ నాన్నగారు కట్నానికి విరుద్ధం అంటమ్మా. అంటే చిచ్చి, మనకే 10 తరాలు తిన్నా తరగనంతుంటే మనకెందుకురా, పిల్ల నీకు నచ్చింది అచ్చాలు అని శాంతమ్మ రామకృష్ణయ్యని ఇంకా చూస్తూ ఊరుకుంటారేంటండి, కబురు పెట్టండి వాళ్ళకి అనేసరికి కొంతమంది మధ్యవర్తులు పెద్ద మనుషులు రామకృష్ణయ్యకి చాలామందితో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి చాలామందితో ఆయనకి పరిచయాలు పలుకుబడి ఉన్నాయి. దాంతోపాటు పెళ్ళిళ్ళ పేరైని పిలిపించి ముందు అమ్మాయి వాళ్ళ ఇంటికి కబురు పంపించి, అలాగే కొంతమంది పెద్ద మనుషుల్ని పిలిపించి అబ్బాయి గురించి వీళ్ళ గురించి చెప్పించి ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానిస్తే ఒక మంచి రోజు చూసుకుని కొడుకుని తీసుకుని శాంతమ్మ రామకృష్ణయ్య అప్పుడు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి సుగుణ కంగారు పడిందే. ఆయనతో మాట్లాడాలంటే నేను మాట్లాడాలని గదిలోకి వెళ్ళిన తర్వాత చెప్పండి అన్నాడు ప్రభాకర్. అది కాదండి, చూడగానే నచ్చేసానన్నారంట. ఏం నచ్చానండి నేను మీకు అని అడిగితే, చూడండి సుగుణ, ఒకళ్ళ మీద మనకి మంచి అభిప్రాయమో చెడు అభిప్రాయమో కలగటానికే ఒక్కసారి వాళ్ళని చూస్తే చాలు. ఆపాద మస్తకం అంచనా వేయగలను నేను. ఇక మీ విషయంలో అంటారా, ఇప్పటి వరకు నాతో పాటు నేను ఫలానా చదువుకున్నాను, ఫలానా వ్యాపారం చేస్తున్నాను, నాతో పాటు చాలామంది ఆడవాళ్ళు కలిసే అది విద్యపరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి కలిసే ఉంటూ ఉంటారు. అలా ఎవరి మీద కలగని ఒక ఫీలింగ్ మీ మీద నాకు కలిగిందే. ఇదంతా ఇప్పుడు బాగానే ఉంటుందండి. రేపు కొంతకాలం తర్వాత నేను మీకు కరెక్ట్ అనిపించకపోవచ్చు, మీ స్థాయికి హోదాకి మేము తగం అనిపించవచ్చు. చూడండి, భార్యాభర్తల మధ్య ఉండాల్సిందే బంధం, అనురాగం, ప్రేమ, నమ్మకం. కానీ ఆస్తి ఎందుకండి? ఆస్తి డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా యాంటీలియా లాంటి దాంట్లో ఉన్నా సరే తినేది పిడికిడి మెతుకులే, పీల్చేది ఒకటే గాలే. మనం ఎత్తు పల్లాలు హెచ్చు తగ్గులు మనం అనుకుంటేనే తప్ప లేకపోతే మన మధ్యలో అవి రావండి. మీది మాది కులం కూడా వేరే. ఒక మాట చెప్పమంటారా, నేనేదో ఎక్కువ మీరేదో తక్కువ అని నేను అంటానేమోనని మీ భయం. ఒక మాట చెప్పమంటారా, మీకు వివరంగా చెప్పాలంటే మనిషిని కులం కాదండి నిర్ణయించేది, వాళ్ళ సుగుణం. మీకు అది దేవుడు పెట్టని ఆభరణంగా పెట్టేశాడు. మనిషిలో ఉండే మంచితనమే వాళ్ళని ఎంత పెద్ద స్థాయిలో ఉంచుతుందో తెలుసా? యాదవానాం శిరోరత్నం అంటారు శ్రీకృష్ణుణ్ణే. మరి అంత గొప్ప కౌరవ వంశంలో పుట్టిన కౌరవులు ఎందుకు దిగజారిపోయారంటారు? కొన్నిసార్లు కొన్నిటికి మనం అర్థాలు వెతకూడదేమో కాదో. కానీ జీవితాంతం ఈ ప్రేమ ఇలాగే ఉంటుందా? మీరు నన్ను ఇలాగే చూసుకుంటారా? లేదా మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి? చూడండి, నిజంగా నాకు అలాంటి అలవాటే ఉంటే సుగుణ కన్నా ముందు చాలామంది నా జీవితంలో ఉండాలేమో. ఏ అబ్బాయి జీవితంలోనైనా అమ్మాయి ఫస్ట్ లవ్ కాకపోయినా లాస్ట్ లవ్ అయితే చాలు అనుకుంటున్నారు ఇప్పటికీ. కానీ నా వరకు మాత్రం నా భార్యే నా ఫస్ట్ లవ్, నా లాస్ట్ లవ్ కూడా. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తానో, ఇలా ప్రేమిస్తాను అని నేను ఇప్పుడు చెప్పినా కూడా కోతలు కోసినట్టో పెళ్ళికి ముందో అలాగే చెప్తారులే అన్నట్టో ఉంటుంది. కానీ ఒక్కటి చెప్తాను సుగుణ, మిమ్మల్ని నా తల్లిలా గౌరవిస్తాను, అలాగే భార్యలా ప్రేమిస్తాను, బిడ్డలా గుండెల్లో పెట్టుకొని గారాబంగా చూసుకుంటాను మీ కాలు కందకుండా.
అంతకు మించి నేను ఇంకా బహుశా ఏమీ చెప్పలేనేమో. జీవితాంతం మీరు నేను వేరు వేరు కాదని ప్రతి విషయం మీతో డిస్కస్ చేయకుండా నేనే నిర్ణయం తీసుకోను. జీవితంలో ఆఖరి మజిలీ వరకు మీ చెయ్యి వదిలిపెట్టను. మీ తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రులుగా భావిస్తాను అని చెప్పాడు ఆయన. దాంతో ఆవిడకి ఆయన మాట్లాడిన విధానం, ఆయన వ్యక్తిత్వం చాలా చాలా నచ్చేసాయి. దాంతో పెళ్లి కొప్పుకుంది. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి వాళ్ళుగా కట్న కానుకలు ఇస్తాం, పిల్లకు బంగారం పెడతామన్నా కూడా పావలా కూడా పుచ్చుకోలేదు రామకృష్ణయ్య వాళ్ళు. కొడుకు ఎంగేజ్మెంటు ఘనంగా అంగరంగ వైభవంగా చేసి పెళ్ళి ఇంకా గ్రాండ్గా చేశారు. ఆ తర్వాత హనీమూన్లకి వెళ్ళొచ్చారు. మనమంటే ఒక్కడనే కన్నాం, కానీ ఆ రోజు నా ఆరోగ్యం బాగోక కర్మకాలి అబ్బాయికి మాత్రం 10 మందిని కనించాలి అని శాంతమ్మ అదే మాట అంటే, చాలా అమ్మ, లేదంటే కనుక ఒక 50 మందిని ప్లాన్ చేయకపోయావా? అది మనిషి అనుకున్నావా? పిల్లల్ని కనే యంత్రం అనుకున్నావా? అసలు నాకు ఇప్పుడే పిల్లల్ని కనాలనే ఉద్దేశమే లేదు. అదేంటి నాన్న అలా అనేసావు అంది శాంతమ్మ. అవునమ్మా, నాకు ఇప్పటి వరకు ఏ ఆడదాంతో ప్రేమాయణాలు లేవో, ఏ ఆడదాంతో ముద్దు ముచ్చట్లు లేవు. అలాంటిది అన్నీ నా భార్య అనుకుంటున్నాను. మరి నా భార్యతో కాక నా సరదాలన్నీ ఎవరితో చెప్పు? నా భార్యతో నాకు జీవితం ఎంజాయ్ చెయ్యాలనుందే. కొన్నాళ్ల వరకు నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దే అని ప్రభాకర్ సుగుణని చాలా ప్రేమించే, ఆయన నిజంగా అన్నట్టు నేను అంత ప్రేమిస్తాను ఇంత ప్రేమిస్తాను అని మాటల్లో కాకుండా చేతల్లో చూపించే, ఆమె కోసం గిఫ్ట్లు కొనుక్కురావటం, సర్ప్రైజులు ప్లాన్ చేయటం, ఆమెనే బిజినెస్ ట్రిప్పులకు వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకొని వెళ్ళటం, ప్రతిరోజు పెందలాడే ఇంటికి రావటం, రోజు బయటికి తీసుకెళ్ళటం, రాత్రంతా శృంగారంలో ఆమెని తృప్తిపరుస్తూ ఆయన తృప్తి పడటం, జీవితం పున్నమి వెన్నెలలా వాళ్ళిద్దరి మధ్య అలా ఎంతో ప్రేమాభిమానాలతో కాలం గడిచిపోవటం మొదలైందే. ఆ తర్వాత 3 సంవత్సరాలు అయ్యేసరికి శాంతమ్మ ఇంకా పిల్లల్ని కనరారా అనేసరికి సుగుణ అత్తయ్య బాధపడుతున్నారు అని అడిగితే, అత్తగాడి కోసమా కోడలిగాడికి కూడా కనాలని ఉందా అని అడిగాడు ప్రభాకర్. అది కాదండి, అందరూ మనతో పాటు పెళ్ళిళ్ళైన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకున్నారు కదా. చూడు సుగుణ, నా వరకు నేను ఒకటి అనుకుంటాను, పిల్లల్ని కనే నిర్ణయం పూర్తిగా స్త్రీకే వదిలేయాలి, ఏ పురుషుడైనా కూడా. ఆమె మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పిల్లల్ని పెంచగల పరిపక్వత ఆమెకు రావాలి. భర్తగా పిల్లల్ని ఫినాన్షియల్గా వాళ్ళు పుట్టిన తర్వాత ఎఫర్ట్ చేయగలమా లేదా, వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వగలమా లేదా, వాళ్ళని క్రమశిక్షణతో మంచిగా పెంచగలవా లేదా, ఒక తండ్రిగా మనమందుకు సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మగాడు చూసుకోవాలి. భార్యని ఉద్యోగానికి పంపించడం తప్పని నేను అనను, అదే ఆడదాని ఆత్మాభిమానం కావచ్చు. కానీ భార్యని అసలు ఉద్యోగానికి పంపించాల్సిన అవసరం రానంత మగాడు కష్టపడాలి తన తెలివితేటలతో. అంబానీలకేమీ 6 బ్రెయిన్లు, 6,000 చేతులు, 7,000 కాళ్ళు దేవుడు పెట్టలేదు. ఎవరికైనా ఉండేది అదే బుర్ర, అదే 24 గంటల టైము. మనం మన వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం, ఎంత ప్రేమిస్తున్నాం, మనం వాళ్ళని కష్టపెట్టకుండా ఎలా చూసుకోవాలి అనే దాని మీదే మనం ఎంత సంపాదించాలి, ఎంతలోపు సంపాదించాలి, మన కుటుంబాన్ని ఎంత ప్రేమించాలి, వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇచ్చి చూసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. నా వాడికి నా భార్య బిడ్డల్ని కష్టం కలగకుండా చూసుకోగలిగినంత నేను పెళ్ళికి ముందే నేను అన్ని విధాలుగా నా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకున్నాను. ఇక నీ ఇష్టం, కానీ 1-2 ఏళ్ళు ఆగుదాం అంటాను, నా వరకు నువ్వు నన్ను అడిగేటట్టయితే అన్నాడు ఆయన. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదన్నానండి అని. ఆ తర్వాత 2 ఏళ్లకి సుగుణ గర్భవతి అయింది. శాంతమ్మ, రామకృష్ణయ్య ఆనందాలకు అవధులు లేవు. సుగుణ పుట్టింటి వాళ్ళు కూడా తెగ సంతోషపడిపోయారు. సుగుణని అసలు కాలు కింద పెడితే కాలు ఎక్కడ కందిపోతుందోనని ఫర్రు మీదే నడిపించేది శాంతమ్మ. కోడల్ని సొంత కూతురు కన్నా కూడా అమితమైన ప్రేమగా చూసుకుంది ఆవిడ. ఇక పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, ఆ రోజుల్లోనే ఫోటోషూట్లు అసలు చాలా గ్రాండ్గా, ఎంత అంటే కనుక మళ్ళీ దాదాపు ఒక 50 ఏళ్ళు గుర్తుండిపోతుందేమో ఒక ఆడపిల్ల కడుపుతో ఉంటే అత్తింటి వాళ్ళు అంత సంబరాలు చేయటం అనేలాగా జరిపించారు అత్తమావలు. మరొక వైపు నుంచి రామకృష్ణయ్య అన్ని గుళ్ళ
ఇళ్లల్లో అర్చనలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ఆయన అన్నదానాలు చేయిస్తే శాంతమ్మ కోడలు కడుపుతో ఉన్నప్పుడు ఈ మొక్కు ఈ పూజ అనేది లేకుండా అన్నీ మొక్కేసి అన్ని పూజలు అన్ని మొక్కులు కంప్లీట్ చేసుకొచ్చింది. ఏమిటమ్మా ఇదంతా అంటే, పుట్టేవాడు గుణవంతుడు పుట్టాలి, రాముడిలా ఏకపత్ని వ్రతుడు అయి ఉండాలి, ధీశాలు అయి ఉండాలి, ధైర్యం ఉండాలి, బలవంతుడు అయి ఉండాలి, ధర్మమూర్తి అయి ఉండాలి, మంచివాడు అయి ఉండాలి, వాడిలో రాచబిడ్డ లక్షణాలు ఉండాలి, ఉత్తముడు పుట్టాలి. అసలు అలాంటి వాడు మళ్ళీ 7 జన్మలెత్తిన ఏ అమ్మకైనా పుడతాడా అనేలా తల్లిదండ్రులకు విలువిచ్చి సొసైటీని గౌరవించి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఏంటని తెలుసుకుని తనకన్నా చిన్నవాళ్ళని ఆదరించి భగవంతుడంటే భక్తిపరుడై భార్యని అమితంగా ప్రేమించేవాడే వాడి జీవితాన్ని వాడి బిడ్డల్ని వాడొక కరెక్ట్ పొజిషన్లో నడిపించుకునే ఉత్తముడై ఉండాలని ఇన్ని మొక్కులు మొక్కానయ్యా అని చెప్తే, సుగుణకి పుట్టింటికి పంపము అని వీళ్ళు అంటాం. వీళ్ళుండే సిటీ కన్నా సుగుణ వాళ్ళది చిన్న ఊరే కాబట్టి వాళ్ళమ్మ నాన్న కూడా పిల్లకు ఇంకో వారంలో డెలివరీ అన్నప్పుడు ఇక్కడికే వస్తే సుగుణకి అనుకున్న టైం కన్నా ముందే బ్లీడింగ్ అవటం మొదలైంది. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. నానా కష్టాలు పడి కాంప్లికేటెడ్ డెలివరీ అయిపోయింది సుగుణది. ఒక రోజంతా నొప్పులు పడ్డా డెలివరీ కాక ఇక 2వ రోజుకి ఉమ్మనీళ్లు పడి బిడ్డ అడ్డం తిరిగిపోయి తల్లో బిడ్డో ఒకళ్ళే దక్కుతాడేమో అనే క్షణం కూర్చుండిపోయాడు ప్రభాకర్. దేవుడా అని హాస్పిటల్లో దేవుడు ముందు పడిపోయారు శాంతమ్మ, రామకృష్ణయ్య. సుగుణ అమ్మా నాన్నలకి తోడబుట్టిన వాళ్ళకి చేతులు కాళ్ళు ఆడలేదు. మొత్తానికి డాక్టర్లకి దండాలే పెట్టాడు ప్రభాకర్. ఇక వ్యయ ప్రయాసలు కూర్చి ఎలాగైతేమి ఆపరేషన్ చేసి శిశువుని బయటికి తీశారు. మగబిడ్డ పిల్లాడు చాలా అందంగా చక్కగా ఉన్నాడు పిల్లాడు. అయితే డాక్టర్ ప్రభాకర్ని పిలిచి, మీకు నేను ఒక్కటే విషయం చెప్తున్నానండి, బాబు డెలివరీ కానివ్వండి లేదా ఇక ఇప్పుడు జరిగిన ఆపరేషన్ కానివ్వండి ఆవిడ హెల్త్ మీద చాలా ప్రభావం చూపించింది. ఇంకా ఆవిడకి మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోకుండా ఉండటమే మంచిది. గర్భసంచి వీక్గా ఉంది. దానికి తోడు ఆవిడ కూడా అందుకు సిద్ధంగా శారీరకంగా లేరు. మానసికంగా అంటే మనం అనే మాటలను బట్టి వాళ్ళు ఉంటారేమో కానీ ఇక్కడితో మీరు ఆపేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. లేదంటే ఆవిడ ప్రాణానికి ప్రమాదం. ఈసారి ఎవరో ఒకళ్ళే కన్ఫామ్గా మిగులుతారో, పైగా బేబీ ఎదక్కపోవచ్చు కూడాను. రిస్క్ తీసుకోవటం అనవసరం అంటున్నాను అనేసరికి వెంటనే ప్రభాకర్, పుట్టాడు వారసుడు చాలు, ఇంకా పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నాకు నా భార్య ముఖ్యం, ఆపరేషన్ చేసేసేయండి అంటే, బాబు ఆగరా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ అమ్మ మందులు వాడితే ఒక 5-6 ఏళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒకళ్ళు, మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి ఒకళ్ళు, అలా జాగ్రత్తగా మనం బెడ్ రెస్ట్లు ఇస్తే కనుక పెద్ద హాస్పిటల్లో చూపించి ఖరీదైన మందులు ఇప్పిస్తే అమ్మాయి పిల్లల్ని కనకూడదా అమ్మ, వీడు ఒక్కడే, మా వారు ఒక్కడే, 7 తరాలుగా మా వంశంలో ఒక్కొక్కళ్ళే తల్లి, మళ్ళీ వీడు ఒక్కడే అయిపోతాడమ్మా అంటే, మీకు అర్థం కావటం లేదమ్మా, తన హెల్త్ అందుకు సహకరించేలా లేదు అని డాక్టర్ అంటే, అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా, నేనేమైనా గొడ్డుపోతు వాడినా, ఏం మాటలు రావే, మరి పిల్లలు కావాలన్నావు, సుగుణ కూడా నువ్వు అన్నావని పిల్లలో అని గెంతింది. ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ తర్వాత వీడు పుట్టాడుగా, పుట్టిన వారసుడే పుట్టాడుగా, మగపిల్లాడే పుట్టాడుగా, వంశాంకురమే పుట్టిందిగా, ఇంకేంటమ్మా, నాకు నా భార్య ముఖ్యమమ్మా, తనకేమైనా అయ్యిందనుకో జీవితం అంతా తను లేని వెలితితో నేను బ్రతకలేను, తన స్థానాన్ని మరొక ఆడదానికి ఇవ్వలేను, నీకు బాగా తెలుసు. నాన్నగారు నేను ఆలస్యంగా పుట్టినా నిన్ను ఏ రోజు ఒక్క మాట అన్నది లేదో, మరొక ఆడదాని సాంగత్యాన్ని ఆయన కోరుకున్నది లేదో, మన వంశంలో లేనివి నన్ను చేయమనమని నువ్వు అనొద్దమ్మా, ఎందుకంటే నా వరకు నా భార్య నా ప్రేయసి, నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం, తను లేని నేను బ్రతకను, తనకేదైనా అయితే నీకు నేను కూడా మిగలను అనేసరికి రామకృష్ణయ్య అరవకు శాంత అని, నువ్వు కానీ నాన్న అనేసరికి సుగుణకు ఆపరేషన్ చేయించేశాడు ప్రభాకర్. ఆ తర్వాత
పుట్టింటికి కూడా తీసుకెళ్లకుండా కోడల్ని మనవడిని ఇంటికి తెచ్చుకుంది శాంతమ్మ. కొన్నాళ్ళు వియ్యాల వారే ఉండి నామకరణం అయ్యిందాకా ఉంటాం బారసాల దాకా అని అప్పటిదాకా ఉండి ఇంకా వాళ్ళు అప్పుడు బయలుదేరి వెళ్ళారు. పిల్లాడి పేరు శ్యామ్ అని, శాంతమ్మ పేరు రామకృష్ణయ్య పేరు కలిసి వచ్చేలాగా రామకృష్ణయ్య పేరులో నుంచి యా ఒత్తుని, శాంతమ్మ పేరులో నుంచి శ్యామ్ని తీసుకొని శ్యామ్ అని పెట్టాడు ప్రభాకర్. పెట్టి బాగుందా పేరు అని అడిగితే సుగుణని మీరు పెడితే తిరిగే ఉందండి, శ్యామ్ అంటే కృష్ణుడే కదూ అంది సుగుణ. అవును బాగున్నాడా నీ కొడుకు అని నవ్వేశాడు ఆయన. వీడిని చాలా క్రమశిక్షణగా పెంచాలి, వీడిని అస్సలు గారాబం చేయొద్దమ్మా మీరు, నేను అస్సలు ఊడుకోను, వీడికి పద్ధతులు నేర్పించాలి అని ఆయన అనుకుంటే ఒకవైపున సుగుణకి బాబు పుట్టాక బాగా ఆరోగ్యం పాడైంది. డాక్టర్స్ కొన్ని సంవత్సరాలు మెడికేషన్ వాడాలి, టెన్షన్ స్ట్రెస్సులు లాంటివి ఇవ్వకూడదని చెప్తే ప్రభాకర్ బాడీని కంటికి రెప్పలా చూసుకునేవాడు. పిల్లాడి పెంపకం పూర్తిగా శాంతమ్మ రామకృష్ణయ్య తీసుకొని వారసుడు పుట్టాడు, వంశాంకురం పుట్టాడని శాంతమ్మ మళ్ళీ రామకృష్ణయ్య కలిసి ప్రభాకర్ని పెంచినట్టే శ్యామును కూడా అతిగారాబం చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రభాకర్ చిన్నప్పుడు చెయ్యని అల్లరి శ్యామ్ చేసేవాడు. దానికి తోడు నానమ్మ తాతయ్య పెంపకంలో మొండితనం, పెంకితనం, తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే తత్వం శ్యామ్కి అలవాటైపోయింది. ప్రభాకర్ 4-5 సార్లు అమ్మ వాడిని అంత గారాబం చేయొద్దని చెప్తున్నాను, నీకు చెప్తే వినమంటున్నాను నిన్ను అనేసరికి ఏరా వాడేం తప్పు చేస్తున్నాడనే, వాడేమైనా తప్పులు చేస్తే నువ్వు తప్పు చేశావు నాన్న, నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పాలి, నా బంగారు కొండవాడు ఏ తప్పు చేయడు అంటే శ్యాముకు కూడా అమ్మకి నాన్నకి తనంటే చాలా ఇష్టం అని తెలుసు. కానీ తల్లి మృదువుగా మందలిస్తుంది, నాన్నగారు గట్టిగానే చెప్తారు, ఎక్కడ తను చెడ్డ దారి పడతానేమోనని ఇలా చెప్తున్నారు అని అర్థమయ్యేది చిన్ని శ్యామ్కి. ఆ తర్వాత పిల్లాడి జాతకాలు వేయించారు శాంతమ్మ రామకృష్ణయ్య. ఏంటమ్మా ఈ పిచ్చి మీకు అనేసరికి బాబు జాతకంలో దోషం ఉందమ్మా, మరొకసారి బాబుకి 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత జాతకం చూద్దాము అంటే గుండె ఆగిపోయింది శాంతమ్మకి రామకృష్ణయ్యకి. సుగుణకు కూడా దిగులు పట్టేసుకుంటే ఏంటండి ఆ పిచ్చి మాటలు అన్నాడు ప్రభాకర్. ఏం దోషం ఉంది, శాంతులు హోమాలు యజ్ఞాలు చేయిస్తాం చెప్పమని సుగుణ అంటే చెప్పవయ్యా అని వాడు మా ఒక్కగానొక్క వంశాంకురం అన్నాడు రామకృష్ణయ్య. ఉన్న జాతక దోషం పోవాలన్నా ఆ జాతక ప్రభావం బాబుకి ఏమీ కాకూడదు అన్నా ఇంకొకసారి జాతకం చూస్తే కానీ మనం ఏమీ చెప్పలేం. ఈలోపు చేయాల్సిన కొన్ని పూజలు యజ్ఞాలు యాగాలు చెప్పిపోయాడు ఆ జ్యోతిష్కుడు. అవన్నీ చేయించుకుంటూ వచ్చి పిల్లాడిని స్కూల్లో వేస్తే కారులో స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు. పిల్లాడికి ఇంత చిన్న ముళ్ళు గుచ్చుకున్నా గుండె ఆగిపోయేది శాంతమ్మకి రామకృష్ణయ్యకి. అమ్మ ఇదివరకు లేదు, బీపీలు తెచ్చుకున్నాడు ఇద్దరు, షుగర్లు తెచ్చుకున్నాడు ఇద్దరు, పిచ్చి పట్టిందా ఏంటమ్మా మీకు అని ప్రభాకర్ అంటే బాబుకి ఏమైనా అవుతుందేమోనని కంగారుగా ఉందండి అని సుగుణ కూడా మొదలుపెట్టింది. చచ్చ ఊరుకో పిచ్చి చాదస్తాలు నువ్వును అనేసరికి పిల్లాడికి 7వ ఏడు రానే వచ్చింది. మళ్ళీ జ్యోతిష్యుడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అడిగితే పిల్లాడి జాతకం చూసిన ఆయన అమ్మ పిల్లాడి జాతకంలో కళత్ర దోషం ఉంది అంటే పిల్లాడికి మీరు ఎప్పుడో కాకుండా పిల్లాడికి ఇప్పుడే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించాలి, జరిపించి అమ్మాయిని అబ్బాయిని కలిపి శారీరకంగా కలయిక లేకుండా 5 సంవత్సరాల పాటు కలిపి ఒకే కప్పు కింద ఒకే ఇంట్లో ఉంచాలి. ఆ తరువాత ఆ అమ్మాయిని శాశ్వతంగా మళ్ళీ అబ్బాయి జీవితంలో లేకుండా తుడి చెయ్యాలి. అప్పుడు అబ్బాయి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, దేదీప్యమానంగా వెలుగుతుంది. లేదంటే కనుక ఆ ప్రభావం అబ్బాయి మీద పడి అబ్బాయికి అకాల మరణం రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, లేదా ఇంకేదైనా అవయవాలు ఏదైనా డిఫెక్ట్ జరగవచ్చు అని చెప్పేసరికి శాంతమ్మ రామకృష్ణయ్య అయితే అదేదో చేస్తే పోద్ది, నోరు మోస్తావా అమ్మ అన్నాడు ప్రభాకర్ అప్పుడే వచ్చి. ఏమిట్రా అంది శాంతమ్మ.
చాలే ఊడుకోండి, మీరు మీ చేదస్తాలో నిండా 7 ఏళ్ళు లేని పిల్లాడికి ఒక పిల్లను చూడటం ఏంటి, పెళ్లి చేయటం ఏంటి, 5 ఏళ్ళు కలిసి ఉండటం ఏంటి, వాళ్ళని విడగొట్టడం ఏంటి, ఆ తర్వాత వీడి జాతకం బాగోటం ఏంటి, పిచ్చి పట్టిందా, వాడికి ఏమైంది, ఈజ్ హెల్దీ, అలాగే వాడికి అంతా బాగానే ఉందే, మీరు అనవసరంగా ఏ టెన్షన్లో పడద్దు, ఏదో పూజ పునస్కారము ఉంటే చెప్పండి చేయిస్తారు, అంతేకాని ఈ పిచ్చి పనులేంటి, పిల్లల మధ్య అనవసరమైనటువంటి ఆలోచనలు రేకెత్తించి వాళ్ళ మనసుల్లో వాళ్ళకి లేనిపోయిన ఎఫెక్షన్స్ బాండింగ్స్ లాంటివి ఏదన్నా కలిగినాయి అంటే రెప్పిక్కోలేక లాక్కోలేక చావాలి. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని ఆయనంటే సుగుణ కూడా 2 రోజులు ఆలోచించాక శాంతమ్మతో రామకృష్ణయ్యతో వద్దులేండి అత్తయ్య, వాడికే కూర్చోబెట్టి చెప్పుకుంటే మనం తర్వాత మంచిగా పెంచుకోవచ్చు, మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు అవి చేయించుకుంటే సరిపోద్దులేండి, ఎందుకు ఇవన్నీ, ఏ పూజ పునస్కారం అన్నా ఉంటే కనుక్కోండి అనేసి వదిలేసిందే ఆవిడ కూడా. కానీ శాంతమ్మకి రామకృష్ణయ్యకి ఆ మాట విన్న దగ్గర నుంచి మనశ్శాంతి లేదు. అకాల మరణం అకాల మరణం అకాల మరణం అన్నదే తలలో బెల్లు కొట్టినట్టుగా వినిపించడం మొదలుపెట్టింది. దానికి తోడు ఎప్పుడూ లేనిది పిల్లాడు స్కూల్లో పడ్డాడు, తగ్గింది, అయిపోయిన తర్వాత పిల్లాడు ఇంట్లో ఆడుకుంటూ పడ్డాడు, దెబ్బ తగిలింది, ఆ తర్వాత పిల్లాడికి మంటల జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత పిల్లాడికి ఉన్నట్టుండి సడన్గా ఒంట్లో బాగలేదు, డాక్టర్లు విటమిన్స్ లోపం ఏదో వచ్చిందని వాళ్ళు ఒంటి మీద చిన్న చిన్న తెల్ల మచ్చలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఆ ఫుడ్ వాడండి ఈ మందులు వాడండి అంటే మొదలైపోయింది. చూసారా దోషం, వీడు మన మాట కాదంటున్నాడండి అని ఇద్దరూ కలిసి చెప్పుకుంటూ వాడికి ఏమైనా అయితే గనక నేను గుండె పగిలి చచ్చిపోతాను శాంత అని రామకృష్ణయ్య ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత 8 సంవత్సరాలు వచ్చాయి శ్యామ్కి ఈ గొడవల్లో పడే. ఇద్దరూ కలిసి శాంతమ్మ రామకృష్ణయ్య ఆలోచించుకొని ఇంకా మనము ఇక్కడ ఉంటే మనోడు మనం అనుకున్నది జరగనివ్వడు, మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కూడా కాదు, ఎందుకు అనవసరంగా ఇక్కడ ఉంటాం అని చెప్పి పిల్లాడినే నాన్న నువ్వు నీకు నానమ్మ తాతయ్య అంటే ఇష్టంగా మన ఊరు వెళదామా, మాతో పాటు వస్తావా, అక్కడ కారులో మీ నాన్న చదువుకున్న పెద్ద కాన్వెంట్ ఉంది పంపిస్తామమ్మా, నువ్వు చదువుకుందు కానీ ఇక్కడ పొల్యూషన్ ఉండదు, అక్కడ ఆవులుంటాయి, గేదెలుంటాయి, పిట్టలుంటాయి, పొలాలుంటాయి, అలాగే అక్కడ బోల్డంతమంది కుప్పెలేసుకున్న అమ్మాయిలు ఉంటారు, అక్కడ చక్కగా బోలెడంత అందంగా ఉంటుంది నాన్న, పల్లెటూరు అనేపాటికి వాడు పుట్టి పెరిగింది సిటీలో కాబట్టి వస్తా వస్తా అని పట్టుకున్నాడు నానమ్మ తాతయ్యనే. దాంతో మేము పిల్లాడిని తీసుకొని ఈ సంవత్సరం వాడి చదువు అయిపోయాక వచ్చే ఎండాకాలం మన ఊరు వెళ్తాంరా అంటే, పిచ్చి పట్టిందా మీకు, మీ ఇద్దరికి ఒంట్లో బాగోట్లేదు, ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు, ఈ వయసులో ఎక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న హాస్పిటళ్ళని పెట్టుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళటం ఏంటి, మీకు ఎలా ఉందో ఏమైందోనని మళ్ళీ సుగుణ నేను టెన్షన్ పట్టడం ఏంటి, పిచ్చి పట్టిందా మీకు అన్నాడు ప్రభాకర్. మేమే కాదు పిల్లాడిని కూడా తీసుకెళ్తాం, వాడి ఎడ్యుకేషన్ చెడగొట్టి వాడిని తీసుకెళ్ళటం ఏంటి మా అసలు అనేపాటికి ఏమీ లేదురా, ఇక్కడ ఉన్న దగ్గర నుంచి మనసులో ఏదో అలసడిగా ఉంది, అదే అక్కడ అనుకో పొల్యూషన్ ఉండదు, అదే కాక నువ్వు చదువుకున్న స్కూల్లో వేసుకుంటాం, ఈ వయసులో మాకు ఈ టెన్షన్లు ఎందుకు చెప్పు, ఎటు మేము చేయాలనుకున్నా నువ్వు మమ్మల్ని చేయొద్దన్నావుగా, కాస్త ప్రశాంతంగానన్నా తీసుకెళ్ళి వాడిని మా దగ్గర పెట్టుకొని చదివించుకుంటే కాస్త మనసుకు నింపాదిగా ఉంటుందేమో, ఇక్కడ ఉన్న దగ్గర నుంచి వాడికి ఒంట్లో బాగోట్లేదు, అక్కడైతే కాస్త బలం పెట్టుకుంటానయ్యా నేను, చిన్నప్పుడు నీకేమీ అవ్వలేదు కదా అనేసరికి సుగుణను ఏమంటావు అన్నట్టు చూశాడు ప్రభాకర్. తన భర్తనే దేవుడి కన్నా ఉత్తముడుగా పెంచిన అత్తామావల పెంపకం కరెక్ట్ కాదని ఆవిడెలా అనగలుగుద్దే, దాంతో మీ ఇష్టం అండి అందే. అయితే బాబుకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి నానమ్మ తాతయ్యని విసిగించకూడదమ్మా, పెట్టింది తినాలి, చెప్పినట్టు వినాలి అంటే, ఎందుకు నేను నానమ్మ తాతయ్య మధ్యలోనే పడుకుంటాగా మమ్మీ, అక్కడ ఇల్లు నాకు తెలియదా అని హ్యాపీగానే ఆడుకుంటాను అక్కడ అని చెప్పాడు శ్యామ్. ఆడుకోవటానికి వెళ్ళట్లా వెధవా, కొడతాను నిన్ను, మార్క్స్ పడిపోతున్నాయి నీకు ఇక్కడుండగానే, నానమ్మ తాతయ్య చేసే గారాబంతో ర్యాంక్ డౌన్ అవుతున్నావు నువ్వు, అది కరెక్ట్ కాదు శ్యామ్, ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి పిల్లాడిని మీరు గారాబం చేయొద్దని, వాడిని పెంకిగా మొండిగా తయారు చేయొద్దని, వాడు పట్టిన పంతం మీరు నెరవేర్చటాలు, కొండ మీద కోతులు తీసుకొచ్చి ఇవ్వటాలు, వాడు ఏది అడిగితే అది ఇవ్వటాలు అలా కాకుండా వాడిని
ఒక పద్ధతి ప్రకారం పెంచండి అని 100 చెప్పి అమ్మా నాన్నలకి ఇచ్చి పిల్లాడి టీసీ తీసుకొని పంపించాడు ప్రభాకర్. వెళ్ళి ముందు ఇల్లంతా శుభ్రం చేయించుకొని ఏసీలు అవి పెట్టించి వెళ్ళే ముందే ఇల్లు రెనోవేట్ చేయించుకొని పిల్లాడిని తీసుకెళ్ళి ఇంటి ముందు 2 కార్లు పెట్టుకొని ఒక డ్రైవర్ని అపాయింట్ చేసి పిల్లాడిని వాళ్ళ నాన్న చదువుకున్న పక్క టౌన్లో ఉన్న స్కూల్లో అడ్మిషన్ తీసుకొని పిల్లాడిని అక్కడ జాయిన్ చేసి పొద్దున్నే శాంతమ్మ రామకృష్ణయ్య కలిసి రామకృష్ణయ్య పిల్లాడి వెంట వెళ్ళి మధ్యాహ్నం దాకా ఆయన ఉంటే ఇంకొక కారులో మధ్యాహ్నం శాంతమ్మ భోజనం తీసుకొచ్చి సాయంత్రం దాకా పిల్లాడితో ఉండి తీసుకురావటం మొదలుపెట్టింది. ఇలా ఒక్క క్షణం కూడా పిల్లాడిని వదలటల్లా. ఆడుకునేటప్పుడు కూడా ఇద్దరు కలిసి పిల్లాడిని అలా తిప్పుకొచ్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా. ఈలోపు ఇహ పిల్లాడికి ఉన్నట్టుండి ఒకసారి బాగా ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లాడిని అంతా బాగానే ఉందమ్మా కానీ ఏంటో అర్థం కావటం లేదు అనేసరికి ఇది జాతక ప్రభావమే కదండి అనేసరికి తీసుకొచ్చి మళ్ళీ జోషుని పిలిపిస్తే నేను చెప్పాను కదమ్మా ఒక్కొక్కేడు పెరిగే కొద్దీ పిల్లాడి మీద ప్రభావం చూపించుద్దని అని ఆయన ఏదో మెళ్ళో ఒక తాడు కట్టి పూజలు జరిపించి వెళ్ళాక పిల్లాడు నార్మల్ అయ్యాడు. ఇలా పదే పదే జరగకూడదు అని వీళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారు. పిల్లాడికి 9వ ఏడు వచ్చింది. ఇంకా వయసు పెరిగే కొద్దీ లేనిపోయిన ప్రమాదాలు కొని తెచ్చుకోవటం అయిపోతుంది. కాబట్టి తొందరపడితే మంచిదేమో అనేసరికి ఎవరిస్తారండి 5 ఏళ్ళు కలిసి ఉంటాం, తర్వాత మీ అమ్మాయికి మాకు సంబంధం లేదంటే అంది శాంతమ్మ. కాక జీవితాంతం ఉంచుకొని భరిస్తానంటావా ఏంటి నష్టాన్ని? అలాంటి వాళ్ళు జీవితంలోకి వస్తే ఏమని చెప్పాడో తెలుసా? నువ్వు కంగారు పడతావని నీకు చెప్పలేదు జ్యోతిష్కుడు, మన మనవడి ప్రాణానికే ప్రమాదమని ఆ అమ్మాయితో కలిసి ఉంటే. అలాగే రేపొద్దున చాలా వాటికి దారితీసే ప్రమాదం ఉందని కూడా చెప్పాడు. మనం కేవలం ఒక అరటి చెట్టుకిచ్చో గాడిదకిచ్చో ఎలా పెళ్లి చేస్తామో అలా ఈ పెళ్లిని చేస్తే అక్కడ వాటిని నరికేస్తాం, ఇక్కడ వీళ్ళని పక్కకి తొలగిస్తాం. నాకున్న పలుకుబడిని బట్టి ప్రతిదానికి ఒక ఖరీదంటూ ఉంటుంది. నా యావదాస్తికి వారసుడేవాడు, నా కొడుకు కోట్లు సంపాదిస్తున్నాడు, నా మీద ఆధారపడలేదు, నా మనవడి కోసమే కదా ఇదంతా. వాడికే ఏమైనా అయితే ఇంకా నువ్వు నేను బ్రతికి ఉపయోగం ఉందా? చాలామంది దరిద్రులు ఉంటారు భూమి మీద, వెతికితే దొరక్కపోరు అని రామకృష్ణయ్య వెతికించడం మొదలుపెట్టాడు. వీళ్ళ దానికి తగినట్టుగానే వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళకి ఒక అమ్మా నాన్నలు అలాగే ఒక పిల్ల దొరికారు. తండ్రి పేరు వెంకట్రావు, తల్లి పేరు వెంకటలక్ష్మి. కులం అటు ఇటుగా కాస్త వీళ్ళకి దగ్గరలోనే. కాకపోతే తల్లికి డబ్బు పిచ్చి, తండ్రికి వ్యసనాల పిచ్చి. కాస్తో కూస్తో పెద్దలిచ్చిన ఆస్తి స్థిరచరాస్తులు ఉండేవే. ఆ మొత్తాన్ని ఊడ్చిపడేశారు మొగుడు పెళ్ళాం. దర్జాలు దర్పాలకి పోయి పెళ్ళాం నగల పిచ్చితో డబ్బు పిచ్చితో అడ్డమైన వాటిల్లో పెట్టుబడులు పెట్టించి మొగుడితో ఇక గుర్ర పందాల దగ్గర నుంచి పేకాటల దగ్గర నుంచి తప్పతాగి వాడు మొత్తం అవచేసి పెట్టారు. వాళ్ళకి కూతురు, పిల్ల పేరు కవిత, పిల్లకి 7 ఏళ్ల వయసు. ఇక మాట్లాడుకున్నారు శాంతమ్మ రామకృష్ణయ్య. ఇలా మా మనవడికిచ్చి మీ అమ్మాయినే 3వ కంటికి తెలియకుండా పెళ్లి జరిపించాలి. అయితే ఆ పెళ్ళైన తర్వాత మాదే వెనకాల అవుట్ హౌస్ ఉంది, అందులో ఉండండి మీరు మీ పిల్లని పెట్టుకొని. మధ్య మధ్యలో మా కొడుకు కోళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవేవి తెలియకూడదు. మా మంచి చెడు చూడటానికి మిమ్మల్ని తెచ్చి పెట్టుకున్నామని మేము చెప్తాం, మీరు సరేనని చెప్పాలి. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఈ 5 ఏళ్ళు దగ్గరగా ఉంటే చాలు, ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ వాళ్ళ మధ్య ఉండక్కర్లేదు. ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది పిల్లలు 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి కూడా పుష్పవతులవుతారు కదా. పిల్లని కాస్త పిల్లాడికి దూరంగా ఉంచమని ముందే చెప్తున్నాను. మీరున్నంత వరకే నెలకి ఇంత రొక్కమని మీ పోషణ ఖర్చుకి ఇస్తాం. అలాగే మీరు 5 సంవత్సరాల తర్వాత పిల్లని తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ 5 ఏళ్ళు పిల్లని స్కూలుకి కూడా పంపటానికి వీలు లేదు, ఇంటి పట్టున ఇంట్లోనే ఉంచాలి. 5 సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోమన్నప్పుడు మా జోషుల వారు వచ్చి చెప్పగానే పిల్లని తీసుకొని మీరు మళ్ళీ మా కంటికి కనపడకుండా మా జీవితాల్లోకి రాకుండా మా కాగితాలు రాసి స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి మీ అమ్మాయికి మా మనవడికి ఏ సంబంధం లేదని, మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోవాలి. అందుకు మీకు ఇచ్చే రొక్కం 5 ఎకరాల పొలం, దానికి తోడు 20 లక్షల రూపాయల క్యాషు, 50 కాసులు బంగారం ఇస్తాం. దానికి తోడు ఇప్పుడు మీకున్న
20 లక్షల అప్పు తీర్చేస్తాను నేను. మీ ఆవిడ బంగారం బ్యాంకులో ఉంది, మీ ఇల్లు తనఖాలో ఉంది, వాటిని విడిపిస్తాను 10 లక్షలు కట్టే, ఓకేనా అన్నాడు రామకృష్ణయ్య. సరేనన్నారు వెంకటలక్ష్మి వెంకట్రావు అత్యాశతో. ఇక వాళ్ళు రావటం, ఆ తర్వాత పిల్లాడికి 9 ఏళ్ళు, పిల్లకి 7 ఏళ్ళు. శాంతమ్మ పిల్లాడిని ఒకరోజు పొద్దున్నే లేపి మూడో కంటికి తెలియకుండా ఇల్లంతా శుభ్రం చేయించి ముత్యాలు ముగ్గులు పెట్టించి పిల్లాడికి మంగళ స్నానాలు చేయించడం మొదలుపెట్టింది. ఏంటి నానమ్మ ఇదంతా అని అడిగాడు. పిల్లాడు చాలా తెలివైనవాడు, చాలా చురుకైన వాడు, ఎంతైనా ఆ తండ్రికి పుట్టిన కొడుకు కదా. దాంతో శాంతమ్మ ఏమీ లేదు నాన్న, సీతారాముల కళ్యాణం, రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, గోదా కళ్యాణం అలా చేయిస్తారు కదా, మంచిదని. అలాగే నాకు తాతయ్యకి అంత ఆరోగ్యం బాగోట్లేదు, నాన్నేమో ఇలాంటివి నమ్మడు, అమ్మకు బాగోదు, కాబట్టి ఒక చిన్న పాపని చూసి తీసుకొచ్చాము. ఆ పాపని నిన్ను కూర్చోబెట్టి మనకు మంచి జరుగుద్దని, నాకు తాతయ్యకి అమ్మ నాన్నకి నీకు కూడాను, అందుకని కళ్యాణం చేయించుతున్నామయ్యా అని చెప్తే అవునా అన్నాడు. అప్పుడు శ్యామ్కి పెళ్ళంటే ఏంటో నిజంగానే తెలియదు. ఇక శ్యామ్కి కవితకి కలిపి శాంతమ్మ రామకృష్ణయ్య ఆ పురోహితుడిని పిలిపించి జ్యోతిష్యుడిని కూర్చోబెట్టి మూడో కంటికి తెలియకుండా పెళ్లి జరిపించి ఫోటోలు వీడియోలు తీయించారు. అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు అవుట్ హౌస్లోనే ఉండటం మొదలు పెడితే శ్యామ్ కవితతో ఆడుకునేవాడు. చిన్నపిల్లల్లే ఆడుకోనిమ్మని శాంతమ్మ పట్టించుకునేది కాదు. నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడిగితే నేను స్కూల్కి వెళ్ళకూడదంట అప్పుడే అని చెప్తే, ఏమో మా అమ్మ నాన్న ఇప్పుడే వద్దు, తర్వాత జాయిన్ చేస్తామన్నారు. నాతో పాటు రావచ్చుగా నువ్వు కూడా, వాళ్ళ అమ్మ నాన్న ఇష్టం కదా నాన్న అని రామకృష్ణయ్య మాత్రం పిల్లలిద్దరూ ఒక దగ్గర ఉంటే ఊడుకునేవాడు కాదు. మధ్యలో సుగుణ ప్రభాకర్ వస్తే పాప ముద్దుగా ఉంది, ఎవరత్తయ్యా వీళ్ళు అంటే అది నాకు ఒంట్లో బాగోట్లేదు కదా, ఆ అమ్మాయి నా చేతి కింద సాయానికి, ఆ అబ్బాయి మామయ్య వ్యవసాయం సొంతం వేయించుతున్నారుగా, పొలంలో సాయానికి ఉంటారని తీసుకొచ్చి పెట్టామమ్మా. ఎక్కడో ఉండటం ఎందుకని, పాపం బాగా బ్రతికి చెడ్డవాళ్ళు, అందుకని మన వెనకమాల ఇంట్లోనే ఉండమన్నాం అని రామకృష్ణయ్య చెప్తే, అంతే మీ మామయ్య చెప్పినట్టే అంది శాంతమ్మ. పాప ముద్దుగా ఉంది అని ప్రభాకర్ అక్కడి నుంచి కొన్ని రోజులు ఉండి పిల్లాడిని బాగా చదువుకుంటున్నావా అని ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవి చూసి ఒకసారి స్కూల్కి వెళ్ళి మాట్లాడి పిల్లాడు స్కూల్లో ఎలా ఉంటున్నాడు అనేది కనుక్కుని పాపని స్కూల్కి పంపించట్లేదే అని అడిగాడు ప్రభాకర్. పాప 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 అంటే శాంతమ్మ రామకృష్ణయ్య నోరు మూసుకొని కూర్చోనువ్వు, ఏమీ లేదు నాన్న, పాపకి ఆ మధ్య కాస్త ఆరోగ్యం పాడైందట, వచ్చే సంవత్సరం కానీ పై వచ్చే సంవత్సరం కానీ జాయిన్ చేద్దామని. అవునా ఏమైంది? ఏదోలే నాన్న, వాళ్ళకి సంబంధించి ఏదో గుండె ఆపరేషన్ ఏదో చేయించారట. అవునా 2-3 ఏళ్ల వరకు వేయకూడదా అయితే అనేసి ఆయన అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత అలా 9 సంవత్సరాలకి వీళ్ళు ముడిపెట్టిన బంధం కాస్త శాంతమ్మకి నిద్రమత్తులో ఏం వాగుద్దో కూడా తెలియదు. నిద్ర వచ్చిందంటే నిజాలన్నీ తాగినవాడు మత్తులో కక్కినట్టు కక్కేసే అలవాటు ఉంది శాంతమ్మకి. ఆ విషయం రామకృష్ణయ్యకి సుగుణకి ప్రభాకర్కి తెలుసు. అయితే ఇద్దరి మధ్యలో పిల్లాడు పడుకొని ఉంటే రామకృష్ణయ్య కుప్పల టైం అని ఆయన వెళ్ళి కుప్పల దగ్గర పడుకుంటానని వెళ్తే పిల్లాడిని పడుకోబెట్టి కాలు చెయ్యి వేయించుకొని, పిల్లాడికి అప్పుడు ఒక 11 ఏళ్ల వయసు ఉంటుంది అనుకుంటాను, పిల్లాడితో కవితని పెళ్ళామని, దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేశామని, నీకు జాతకంలో దోషం ఉందని, కాబట్టే ఇంత పని చేయాల్సి వచ్చిందని, 5 ఏళ్ల తర్వాత అది నీతో ఉండదని బడబడ మొత్తం వాగేసింది శాంతమ్మ. అయితే ఆ మిగతాదంతా పిల్లాడికి నంగి నెత్తిగా శాంతమ్మ నిద్రమత్తులో చెప్పింది అర్థం కాకపోయినా, కవిత నీ పెళ్ళాం, కవిత నీ భార్య, నువ్వు తాళి కట్టావు కవితకి అని చెప్పింది మాత్రం బాగా ఎక్కేసింది ఆ వయసులో. ఇక ఆ తర్వాత పిల్లాడు మెల్లిగా 11 నుంచి 12కు రావటం, ఒకవైపున ప్రేమగా అన్యోన్యంగా ఉండే నానమ్మ తాతయ్యల్ని చూడటం, దానికి తోడు అమ్మ నాన్నల్ని, అమ్మమ్మ తాతయ్యల్ని, మేనమామల్ని, మేనత్తల్ని, పెద్దమ్మల్ని అందరినీ చూడటం, చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వచ్చి శాంతమ్మని
మా అబ్బాయికి పెళ్ళయింది. మా అబ్బాయి చాలా ప్రేమగా మా కోడల్ని చూసుకుంటాడు. మా కోడలు కడుపుతో ఉంది. మా అమ్మాయికి పెళ్ళయింది. మా అల్లుడు చాలా బాగా చూసుకుంటున్నాడు. అది ఇది అని వాళ్ళందరూ చెప్పటం, శాంతమ్మ పిల్లాడిని పెళ్ళిళ్ళకి తిప్పటం. దాంతో తను కూడా అలాగే కదా కవితని పెళ్లి చేసుకున్నాడు. జీలకర్ర బెల్లం తెరసాల, ఆ తర్వాత సన్నికళ్ళు తొక్కటం, మెట్టెలు పెట్టడం, మంగళసూత్రాలు వేయటం. ఇదంతా చూసిన పిల్లాడు కవిత తన భార్య అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి కవిత తన హక్కు, కవిత తను 100 ఏళ్ళు కలిసి ఉండాలి. నానమ్మని తాతయ్యని ప్రేమించినట్టుగా, అమ్మని నాన్న ప్రేమించినట్టుగా, అమ్మమ్మ మామయ్య వాళ్ళు అసలు సృష్టిలో ఉన్న 3 పెళ్ళాలందరూ ఎలా ఉంటున్నారో నేను తనతో అలాగే ఉండాలి అని ఆ రోజు నుంచి కవిత కోసం తనతో పాటు బట్టలు కొనటం, బొమ్మలు కొనటం, కవితతో కూర్చుని ఆడుకోవటం, కవితకి చదువు నేర్పించటం, కవితని బుగ్గ మీద ముద్దు పెట్టుకోవటం, కవితని ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, కవితకి నోట్లో భోజనం తినిపించటం. ఇదంతా పాపం రామకృష్ణయ్యకి తెలియదు. శాంతమ్మ చూసి కూడా చిన్నపిల్లలు ఆడుకోనేమని వదిలేసేసరికి ఒకరోజు పిల్లాడికి 13 ఏళ్ళు వచ్చినాయి, కవితకి 11 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు రామకృష్ణయ్య గమనించి ఒక్క కేకేశాడు. శాంతమ్మని హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందండి అని అడిగేపాటికి ఏమీ లేదు, బుద్ధి లేందానా. ఏంటి నాన్న ఇది అని అడిగాడు రామకృష్ణయ్య శ్యామ్ని. ఏమీ లేదు తాతయ్య, నా పెళ్ళాంతో ఆడుకుంటున్నాను, భోజనం తినిపిస్తున్నాను అనేసరికి ఆయనకి పైగుండెలు పైనే అదిరిపోయినాయి. దాంతో ఇక ఇలా కాదని రామకృష్ణయ్యకి విషయం అర్థమై జ్యోతిష్యుడు కబురు పెడితే, అయిపోయిందండి జాతక దోషం, ఇంకా అమ్మాయిని శాశ్వతంగా దూరం చేసేయాలి అనేసరికి ముందు వెళ్ళేటప్పుడే ఆ మెళ్ళో ఉన్న తాళి నల్లపూసలు తీసేయించి, కాలిమెట్టెలు అవన్నీ తీసేయించి అమ్మాయికి స్నానాలు అవి చేయించేసి, మీరు పెళ్లిలో వేసినటువంటి ఆ మట్టి గాజులు అలాంటివి తీసేయించి ఆ అమ్మాయిని నార్మల్గా మళ్ళీ పెళ్లి కాని పిల్లలా పంపించేసేయండి అని చెప్పాడు ఆయన. దాంతో ఇక బావి దగ్గరికి తీసుకెళ్ళి అవన్నీ తీసేశారు. తీసేసిన తర్వాత వాటిని అదే బావిలో వేసేయమని జ్యోతిష్యుడు చెప్పినట్టుగా వేసేశారు. ఆ తర్వాత రామకృష్ణయ్య అన్న మాట నిలబెట్టుకుంటా, నేను ఈ కాగితాల మీద సంతకం పెట్టండి, మీకు మాకు సంబంధం లేదని, మళ్ళీ మీ ముఖం మాకు ఈ జన్మలో చూపించమని, మా పిల్లాడికి మీ పిల్లకి మా కుటుంబానికి మీకు సంబంధం లేదని అని కట్టుదిట్టంగా రాయించుకున్న కాగితాల మీద వెంకటలక్ష్మి వెంకట్రావుతో సంతకాలు పెట్టించుకొని, ఎందుకైనా మంచిదని పిల్లతో కూడా వేలుముద్రలు నొక్కించుకొని, ఆ తరువాత 5 ఎకరాల పొలం బాగా రేటు పెరిగింది. ఆయన పెడతానన్న పొలం ఆ రోజున ఎకరం 10 లక్షలుంటే అది ఇప్పుడు ఎకరం 25 లక్షలకు పెరిగింది. 5 ఎకరాల పొలం, శాంతమ్మ 50 కాసుల బంగారం, దానికి తోడు 5 కిలోలు వెండి, దాంతోపాటు ఇస్తామన్న క్యాష్, అది కాకుండా వాళ్ళకి విడిపించిన ఇంటి పత్రాలు, వాళ్ళ ఆవిడ బంగారం, అవి మొత్తం ఇచ్చి పిల్లకి పెళ్లిలో వేసిన నగలు కూడా మమ్మల్ని తీసుకోవద్దన్నాడు. అయ్యో 50 కాసులు ఉంటాయి, మీరే తీసుకెళ్ళిపోండి, మా పిల్లాడి కన్నా ఎక్కువ కాదు, పిల్లాడి కంట పడకుండా పిల్లాడికి తెలియకుండా రాత్రికి రాత్రే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ పెళ్లి పట్టు చీరలు అవన్నీ మాకేం అక్కర్లేదు, తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు. పిల్లోడికి మాట చెబితే పోద్దేమో అని శాంతమ్మ అంటే, నోరు మూసుకొని లోపల పాప చెప్పు తెగుద్ది నీకన్నాడు ఆయన. ఆ తర్వాత రాత్రికి రాత్రే పిల్లని తీసుకొని వాళ్ళు ఉడాయించేశారు. అయితే తెల్లాడి పిల్లాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్ల కనపడలా. హడావిడిగా స్కూల్కి ఎగ్జామ్స్ ఉన్నాయని, లాస్ట్ ఎగ్జామ్ రోజని రామకృష్ణయ్య హడావిడిగా బయలుదేరిపోయాడు. సాయంత్రం వచ్చేసరికి పిల్ల కనపడకపోయేసరికి ఏదని పిచ్చోళ్ళలాగా పిల్లోడు ఎతికేసరికి, ఎవరు నాన్న అన్నాడు రామకృష్ణయ్య. ఎవరేంటి తాతయ్య, నా భార్య, నా పెళ్ళాం అనేసరికి, ఏంట్రా పిచ్చి మాటలు అంటే, అవును తాతయ్య, నానమ్మ చెప్పింది కదా, నేను తనకి జీలకర్ర బెల్లం పెట్టాను, తెరసాలు పట్టారు, తనకి నేను 3 ముళ్ళు వేశాను, నల్లబూసలు కట్టాను, సన్నికళ్ళు తొక్కాను, కాలిమెట్టెలు పెట్టాను, 7 అడుగులు వేశాను, అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేశాను, ధర్మేచ హత్యేచ కామేచ నాతిచరామి 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 అన్నాను కదా, తను నా భార్య కదా, నా పెళ్ళాం కదా, నువ్వు నానమ్మని వదిలేసావా ఏంటి, నాన్న అమ్మని వదిలేశారా, అమ్మమ్మ తాతయ్య అంతెందుకు, అందరూ పెద్దమ్మలు అందరూ మీతోనే కదా ఉంటున్నారు, మరి నా పెళ్ళాం నన్ను వదిలి వెళ్ళిపోవటం ఏంటి, తను నా పెళ్ళామైతే అనేసరికి, చిన్న వయసుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, నీకేదో జాతకంలో దోషం ఉందని ఆమెని అనుకోకుండా తీసుకురావటం జరిగింది, ఆమె వచ్చిన సమయం పూర్తయింది, వచ్చిన కార్యం పూర్తయింది, ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు ఆమెని తీసుకుని వెళ్ళిపోయారు, ఇక వాళ్ళకి మనకి ఎలాంటి
సంబంధం లేదు. తను ఎక్కడుందో ఏంటో మనకి తెలియదు. ఇక వాళ్ళ ఊరు పేరు కూడా మనకి తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారో ఎక్కడికో వెళ్ళిపోయారు. మిగతా విషయాలు మనకి అనవసరం. మళ్ళీ జీవితంలో తన్ని కనపడదు. నీ చదువు, నీ బాధ్యతలు, నువ్వు ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో నువ్వు చల్లగా ఉండాలి. ఆమె నీకు ఏమీ కాదు, నువ్వు అనవసరమైన ఊహలు ఊహించుకోకు, తప్పయ్యా అని టీనేజ్లోకి వచ్చిన మనవడికి కూర్చోబెట్టి చెప్తే, శాంతమ్మ పెంపకంలో పిల్లాడికి ఎంత వద్దని ప్రభాకర్ అంటూ ఉన్నా రామకృష్ణయ్య గారాబంలో పెంకితనం, మొండితనం, తాను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అనేటటువంటి తత్వం అలవాటైపోయి తను వస్తేనే నేను అన్నం తింటాను, తనే నా భార్య, తను నేను ప్రేమించాను, తను నేను పెళ్లి చేసుకున్నాను, తను లేకపోతే నేనుండను, నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటానని చిన్న వయసుకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసరికి శాంతమ్మని అసలు వాడికి పెళ్ళయిందని, అది పెళ్ళామని ఎవడే చెప్పాడు వాడికి అని రామకృష్ణయ్య అన్ని సంవత్సరాల కాపురంలో శాంతమ్మ మీద ఎప్పుడు ఆయన నోరెత్తి అరిసి ఎరగడు, చంపపెట్టి కొట్టి ఎరగడో. 2 చెంపలు వాయించేసేపాటికి వెళ్ళి మూలను కూర్చొని ఆయన పాదాల మీద పడి నిద్రమత్తులో వాగేశానండి, మీరు కుప్పల దగ్గరికి వెళ్తే క్షమించండి అనేసరికి ఇప్పుడు వాడికి ఏమైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మా నాన్నలకి. వాడికి ఏమైనా అయితే నేను బ్రతుకుతానా? ఎంత పెట్టి తెచ్చాం, ఎంత పెట్టి పంపాం, ఎవరి కోసం ఇదంతా చేసింది? పనికి మాలిందానా? మన స్థాయి హోదాకి వాళ్ళు తగిన వాళ్ళ? పోనీ మనమేమైనా ఆ పిల్లని మన ఇంటి కోడలుగా చేసుకుంటామని హామీ పత్రాలు ఇచ్చి తెచ్చామా? నీకు బుద్ధి ఉందా? పిల్లలకి ఏ చెప్పాలో ఏ చెప్పకూడదో అసలు వాడు ఎంత పిల్లాడని కూర్చొని వాగావు ఇదంతా నువ్వు అని ఆయన అనేపాటికి దండం పెట్టేసింది ఆయనకే. శ్యామ్ మాత్రం గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అన్నం నీళ్ళు తాగకుండా ఇక అలా పడిపోయాడు పిల్లాడు. వారం రోజులు తలుపులు బాది పగలగొట్టించిన పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా. ఈలోపు సుగుణ ప్రభాకర్ రానే వచ్చారు. పిల్లాడు మంచంలో ఉండి సెలైన్ లెక్కిస్తుంటే కంగారు పడిపోయి కాళ్ళు చేతులు ఆడలేదు సుగుణకి ప్రభాకర్కి. ఏమైంది నాన్న, ఏమైందమ్మా అనేసరికి ఏం మాట్లాడకుండా ఇద్దరు చెరో పక్కన నుంచుంటే శ్యామ్ కోలుకున్నాక ఏమైందమ్మా అని అడిగాడు ప్రభాకర్. అడిగితే నా పెళ్ళాం నాన్న, నా భార్య, తన్ని నా దగ్గర నుంచి వీళ్ళు పంపించేశారు, నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, తను ఎక్కడుందో తీసుకురావా నాన్న అని అడిగేపాటికి ఒక్క క్షణం షాక్లో కళ్ళు బయలు గమ్మిని వాళ్ళు భార్య భర్తలకే. పెళ్ళాం ఏంటమ్మా, ఏదైనా సినిమా చూసావా, కథ చదివావా అంటే అదే 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 బొమ్మ కావాలని అడిగాడు, ఇప్పించలేదని. ఏం బొమ్మ నాన్న? బొమ్మ కాదమ్మా, తన నా భార్య, ఉండండి డాడీ అని చెప్పి వెళ్ళి వీళ్ళు తీయించిన పెళ్లి వీడియో క్యాసెట్, పెళ్లి ఫోటోలు తీసుకొచ్చి అమ్మా నాన్నలు చూపిస్తే అది చూసిన వీళ్ళు షాకులో కూర్చుండిపోయారు ఇద్దరు. బుద్ధి జ్ఞానాలు ఉన్నాయమ్మా మీ ఇద్దరికి? ఏం పనులమ్మా మీరు చేసిన పనులు అసలు ఇవి? నేను వద్దు అని ఆ రోజున చెప్పాను కదూ, మనసులతో ఆటలు ఆడకూడదు, చిన్నపిల్లల మనసుల్లో ముద్రించకపోతాయని చేసిన దానివి నిన్ను ఎవడ భాగమన్నాడే వాడితో ఇదంతా? అసలు నా దగ్గర ఎందుకు దాచారు మీ ఇద్దరు? ఏంటి అసలు ఇదంతా? వాడికి ఏమైనా అవుద్దనే చేశాం మేమేం చేసినా కూడా అని చెరో పక్కకి వెళ్ళి నుంచున్నారు. కర్మదేవుడా అని పిల్లాన్ని దగ్గరికి పిలిచి ప్రభాకర్ అన్నయించి, చూడయ్యా నువ్వు మాకు ఒక్కగానొక్క వారసుడివి, మీ అమ్మ ప్రాణాలు బలిచ్చి నిన్ను మోసి కన్నదే, నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటూ వచ్చాం, నువ్వంటే మాకు పంచ ప్రాణాలు అన్నారు శాంతమ్మ రామకృష్ణయ్య. మీరు ఆగండి అని, చూడు నాన్న నీకేమైనా అయితే మేము బ్రతకం, మీ నానమ్మ తాతయ్య పిచ్చి ఛాందసాలకి వెళ్ళి నీకేదో జాతకంలో దోషం ఉందని చెప్పి ఆ అమ్మాయిని డబ్బుల కోసమే వాళ్ళు తీసుకొచ్చారంట. ఆ అమ్మాయి మీద మాకు చెడు అభిప్రాయం మంచి అభిప్రాయం రెండూ లేవు. అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చిన టైం అయిపోయింది, వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తాతగారికి కూడా తెలియదు. మనం భారీగా ఇవ్వాలనుకున్న రొక్కాన్ని వాళ్ళేం ఊరికినే రాలేదమ్మా, ఇచ్చి పంపించేసాం, అయిపోయింది. ఇంకెక్కడి నుంచి నువ్వు చక్కగా చదువుకోవాలి, చదువుకొని మన బిజినెస్ని టేక్ ఓవర్ చెయ్యాలి. ఆ తర్వాత నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాక మంచి అమ్మాయిని ప్రేమించో లేదా మేము చూసిన సంబంధము పెళ్లి చేసుకొని నీ భార్య బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండాలి. నేను వినను, నాకు కవితే కావాలి, నాకు ఎవరు వద్దు. మరి నువ్వు అమ్మను కాకుండా ఇంకొకళ్ళని చేసుకోలేదే, తాత నానమ్మను కాకుండా ఇంకొకళ్ళని చేసుకోలేదే, అమ్మమ్మ తాతయ్యని కాకుండా ఇంకొకళ్ళని చేసుకోలేదే, పిచ్చి పట్టిందా వెధవాని కూర్చోబెట్టి చెప్తుంటే? మీ అమ్మ నా పెళ్ళాంరా, మరి
మరి కవిత కూడా నా పెళ్ళామే. అమ్మా నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్లి వీడియో నేను చూశాగా, నువ్వెలా జీలకర్ర బెల్లం పెట్టావో, నువ్వెలా తెరసాలు పట్టుకున్నారో, నీకెలా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావో, 7 అడుగులు వేశావో, నేను అలాగే కవితను చేసుకున్నా. నేను తాతయ్య నానమ్మ పెళ్లి ఫోటోలు చూసా, వీళ్ళు ఎలా చేసుకొని తలంబ్రాలు పోసుకున్నారో మేము అలాగే చేసుకున్నాం అనేపాటికి బుర్ర పట్టుకొని కూర్చుండిపోయిన ఆయన చెప్పి 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 విసిగేసే రామకృష్ణయ్య పెద్దగా అరిసేపాటికి ప్రభాకర్ కోపం వచ్చి కొట్టడానికని లేచి నుంచున్నాడు. ఆగండి మీరు అనేసరికి పిల్లాడు లోపలికి వెళ్ళిపోతే, నాన్న నా బంగారం తలుపు తీయ్యా అని సుగుణ తలుపు కొట్టి లోపలికి వెళ్ళి, ఏం నాన్న, నాన్నగారికి అలా ఎదురు చెప్పొచ్చా, తాతగారికి అలా ఎదురు సమాధానాలు చెప్పొచ్చా, అసలు తప్పో ఒప్పో మంచో చెడు జరిగిపోయింది, సరే ఓకే, నువ్వు చెప్పిన ప్రకారమే ఆమె నీ భార్యే, కానీ ఆమెని వాళ్ళమ్మ నాన్న ఇప్పుడు తీసుకెళ్లారు కదా, నేను ఎక్కడున్నారో కనుక్కుంటాను, కనుక్కుని ఇప్పుడైతే నువ్వు చదువుకోవాలి కదా, నాన్నగారు నీ చదువు పాడైపోద్దని భయపడుతున్నారు, కాబట్టి నేను తన్ని నీతో పాటు, తను స్కూల్కి వెళ్ళదు మమ్మీ కదా, మరి స్కూల్కి వెళ్ళాలి కదా, మరి నేను చదువుకున్నాను, నానమ్మ కూడా 10th క్లాస్ దాకా చదువుకుందే, తన్నే నేను చదివిస్తాను, వాళ్ళెక్కడున్నా జాగ్రత్తగా చూసి తను ఒక మంచి ప్యాలెస్ లాంటి ఇంట్లో పెట్టు, అలాగే పెట్టి తన్నే నేను చదివించి ఆ తర్వాత నీతో పాటు ఈక్వల్గా నీకు నచ్చేలా అందమైన అమ్మాయిగా చేసి నీ ముందు నుంచోబెడతా, అయితే ఆలోపు నువ్వేం చెయ్యాలి మరి, ఏం చెయ్యాలి మరి, నాన్నగారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఇంకెక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, నువ్వు నీ 10th కంప్లీట్ చేయాలి, అయిపోయిన తర్వాత నువ్వు ఇంటర్ చదువుకోవాలి, ఆ తర్వాత నువ్వు ఫారెన్ వెళ్ళిపోవాలి, నీ మిగతా చదువంతా నువ్వు ఫారెన్లో కంప్లీట్ చేసుకొని తిరిగి రావాలి, వచ్చిన తర్వాత నువ్వు మన బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలి, దాన్ని నెంబర్ 1 ప్లేస్లో పెట్టాలి, ఆ తర్వాత నాన్నగారు కన్న కలలన్నీ నెరవేర్చాలి, ఆ తర్వాత నువ్వు మా వారసుడిగా బాధ్యతలన్నీ తీసుకోవాలి, ఆ తర్వాత కంపెనీకి నువ్వు చైర్పర్సన్ అవ్వాలి, అయిన తర్వాత అప్పుడు నాన్నగారిని నేను నాకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకున్నాను, ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండెంట్ని కాదు, ఇండిపెండెంట్నే, నాకంటూ ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది, నాకంటూ నేను ఒక స్థానాన్ని, మరి నాన్నగారు అలాగే తెలుసా, తాతయ్య మీద డిపెండ్ కాకుండా తనకు తానుగా చదువుకొని బిజినెస్ చేసి ఇవాళ ఈ పొజిషన్లో నెంబర్ 1గా ఉన్నారు, మరి నువ్వు అలా ఉండాలని డాడీ అనుకున్నట్టు అయితేనే కదా డాడీ నువ్వు అడిగింది ఏదైనా ఇస్తారో, అప్పుడు నువ్వంతా అయిన తర్వాత నేను నీ కళ్ళ ముందు తీసుకొచ్చి కవితను నుంచోబెడతాను, సరేనా బంగారం అని చెప్తే, నిజంగా అన్నాడు శ్యామ్, నిజంగానమ్మా అని చెప్తే, సరే అలాగైతే నేను నువ్వు చెప్పినట్టే వింటా మమ్మీ, నాకు ఆకలేస్తుంది అనేపాటికి, అవునా ముందు వెళ్ళి స్నానం చేసిరాపో, ఆ తర్వాత భోజనం తిందు కానీ అని వంటమ్మాయినే పిల్లాడికి ఇష్టమైన వండమని చెప్పి సుగుణ భర్తను తీసుకొని గదిలోకి వెళ్ళిన తర్వాత, ప్రస్తుతానికైతే వాడికి నేను నచ్చ చెప్పగలిగాను, కాలం దేన్నైనా మర్చిపోయేలా చేస్తుంది, ఇప్పుడు వాడిది తెలిసి తెలియని 13 సంవత్సరాల వయసు, రాను రాను కాలచక్ర భ్రమణంలో వాడు చదువులో పడి, స్నేహితుల్లో పడి, ఆటపాటల్లో పడి, బాధ్యతల్లో పడి ఆ అమ్మాయిని మర్చిపోతాడు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు అత్త మామగారు, ఎందుకంటే మిమ్మల్ని పెద్దలు కాబట్టి ఏమనలేకపోతున్నాను, మీ అబ్బాయిని అలా పెంచిన మీరు మీ మనవడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు, మనుషులకి శిక్ష ఇవ్వచ్చు, మనసులకి శిక్ష ఇవ్వకూడదు, దానికి తోడు పిల్లలు ఈ వయసులో ఏదైనా సరే వాళ్ళు కళ్ళతో చూసిందే, అలాగే మన మాటలు వాళ్ళ చెవులతో విన్నవి బాగా మనసులో నింపుకుంటారో, పిల్లాడికి తను నీ భార్య, నేను తాతకి ఎలాగో మీ అమ్మ నాన్నకి ఎలాగో అని మీరు చెప్పకుండా ఉండాల్సిందే, ఒక స్నేహితురాల్లాగా ఉంచాల్సిందే, మీరే చెప్పినప్పుడు వాడు నమ్మడా, అదేదో బొమ్మల పెళ్లిలా జరిగిన పెళ్ళికి వాడెంత విలువిస్తున్నాడో చూసారా, మీరు ఫోటోలు వీడియోలు తీయించడం ఎంత తప్పు, వాళ్ళిద్దరూ దగ్గరగా ఆడుకుంటుంటే మీరు చూస్తూ ఊరుకోవటం ఎంత తప్పో, తప్పుల మీద తప్పులు చేసేశారు, ఇప్పటికైతే నేను వాడికి సర్ది చెప్పి మాయ చేసి మభ్యపెట్టి మొత్తానికి వాడిని మన దారిలో తీసుకొచ్చాను, మీరు ఇంకా ఇక్కడ ఉండొద్దు అత్తయ్య, వచ్చిన పని పూర్తయింది కదా, ఇక మీరు బయలుదేరితే మంచిది అంది సుగుణ, ఇంకా ఇక్కడే ఉంటున్నారా ఇద్దరు, ఊడుకుంటాను అనుకుంటున్నారా నేను అనేపాటికి, వద్దులే వస్తున్నాం అని మళ్ళీ శాంతమ్మ రామకృష్ణయ్య పిల్లాడిని తీసుకుని సుగుణ ప్రభాకర్తో బయలుదేరి వెళ్ళారు, ఆ తర్వాత పిల్లాడిని స్కూల్లో వేశారు, ఆ తర్వాత పిల్లాడు
ఆ మనసులోనే నిలిపేసుకొని కవిత రూపాన్ని, ఆ తర్వాత కవిత ఫోటో దాచుకొని ఇక అప్పటి నుంచి ఇంట్లో కూడా వీళ్ళ మధ్య ఎత్తితే ప్రభాకర్కి నచ్చదని రామకృష్ణయ్య అరుస్తున్నాడని ఎత్తకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టి తల్లి తండ్రిలాగా అన్నిట్లో ముందంజలో ఉండాలందని అన్నిట్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. మ్యూజిక్, డాన్సు, స్పోర్ట్సు, ఎడ్యుకేషను ఎందులో తగ్గట్ల 10th అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్ అయిపోయింది. అనుకున్న ప్రకారం ఫారెన్ ఎడ్యుకేషన్కి పంపించేశారు. ఫారెన్లోనే చదువు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా 1 సంవత్సరం ప్రపంచం అంతా తిరిగి రమ్మన్నాడు ప్రభాకర్. 1 సంవత్సరం ఒక చోట ఉండి వర్క్ చేసి అసలు ఎలా ఉంటుందో బయట సిస్టమ్ తెలుసుకోమన్నాడు. ఆ తర్వాత పిల్లాడు ఇండియాకు వచ్చాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మనవడు వెళ్ళేటప్పుడు ఇష్టం లేదని, వద్దని, ఒక్కగానొక్క వారసుని పంపొద్దని శాంతమ్మ, రామకృష్ణయ్య గొడవ చేసిన పిల్లాడి భవిష్యత్తు గురించి నేను ఎవరి మాట వినే ప్రసక్తి లేదని ప్రభాకర్ పట్టుబట్టి మరీ పంపించాడు ఆ రోజు శ్యామ్ని. దాంతో పిల్లాడు ఖరీదైనటువంటి హాస్టళ్లలో ఏసీ రూముల్లో ఉండి చదువుకోవటము, లేదంటే పిల్లాడు స్వతహాగానే నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అందగాళ్ళైతే పిల్లలు అందంగానే ఉంటారు. మరి శ్యామ్ చాలా అందంగా 6 అడుగుల ఎత్తుతో ఆజాను బాహుళ్లాగా కండలు తిరిగిన శరీరంతో 6 ప్యాక్ బాడీతో పిల్లాడంత అందంగా ఉండేసరికి కన్ను తిప్పుకోలేని శాంతమ్మ ఇక మొత్తానికి దిష్టి ఎక్విప్మెంట్ రెడీ చేసుకొని దిష్టి తీయటం మొదలుపెట్టింది. నానమ్మ తాతయ్యను ముద్దులాడి గిఫ్ట్లు ఇచ్చి అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళకే గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని ముద్దులాడి ఆ తర్వాత అందరితో కలిసి భోంచేసి తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా తండ్రితో తాతగారితో డిస్కస్ చేసిన తర్వాత వెళ్దామా డాడీ మరి ఆఫీస్కి అని అడిగితే ప్రభాకర్ చాలా గర్వపడ్డాడు. సుగుణ వీడు పూర్తిగా మర్చిపోయాడు ఆ అమ్మాయిని. అమ్మయ్య అనుకుంటే శాంతమ్మ దేవుడా తండ్రి తుడిచేశావు నాయన వీడి మనసులో నుంచి అనుకున్నారు. ఆ తర్వాత ఇక శ్యామ్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. కొత్త ఇన్నోవేటివ్ థాట్స్, ఇన్నోవేటివ్ ఐడియాస్. దాంతో ప్రభాకర్ కన్నా ఇంకా ఫాస్ట్గా బిజినెస్ని అంచెలంచెలుగా ఇండియా వరకే ఉన్న వాళ్ళ బిజినెస్ని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేలా చేసి ఎక్కడికక్కడ టైఅప్లు, కొత్త స్టార్టప్ని తీసుకుని దాన్ని ఇంకా పరిపరి విధాలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలం పగలు తెలియదు, రాత్రి తెలియదు, ఎప్పుడు తిన్నాడో తెలియదు, ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలా అందంగా ఉండేవాడు. ఫిట్నెస్ ఫ్రీక్, హెల్దీ డైట్. పిల్లాడికి అన్నీ మంచి లక్షణాలే. దాంతోపాటు ఈ 2 సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లనిస్తామని వచ్చినా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు. ఆ తర్వాత ఇక బిజినెస్ అని తనకంటూ ఒక స్థానం, తనకంటూ ఒక కుర్చీ, తనకంటూ ఒక ప్రత్యేకత, తనంటే ఒక ఐడెంటిటీ సొసైటీలో తెచ్చుకున్నాడు. ఇప్పుడు శ్యామ్ అంటే ఒట్టి ప్రభాకర్ కొడుకు రామకృష్ణయ్య మనవడో కాదో. శ్యామ్ వాళ్ళ నాన్న ప్రభాకర్, అమ్మ సుగుణ, తాతగారు రామకృష్ణయ్య, నానమ్మ శాంతమ్మ అనుకునే స్టేజ్కి పిల్లాడు ఎదిగిపోయినందుకు చాలా గర్వపడ్డారు వాళ్ళు. ఆ తర్వాత ఇక ఒక రోజున చాలా గ్రాండ్గా అందరినీ పిలిచి కాంపిటీటర్స్తో సహా పిల్లాడందరితో ఫ్రెండ్లీగా ఉంటూ తొక్కుకుంటూ కాదు అందరినీ కలుపుకుంటూ వ్యాపారం చేసుకెళ్లాలనే దాని మోటివ్తో బిజినెస్ని సక్సెస్గా నడిపించుకు వెళుతున్న కొడుకుని ఆయన అనుకున్న ప్రకారం చైర్పర్సన్గా అనౌన్స్ చేస్తూ పెద్ద పార్టీ ఇచ్చారు. అక్కడికి పెద్ద ఖరీదైన వాళ్ళు, బోలెడంతమంది డబ్బున్న వాళ్ళు వచ్చి పిల్లనివ్వటానికి శ్యామ్కి ముందుకొస్తే నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు. ఆ తర్వాత అందరూ కలిసి అక్కడ చాలామంది ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత గ్రాండ్గా పార్టీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పిల్లాడికి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చిందని చెప్పి అక్కడే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడ ఛాంబర్కి సంబంధించిన వాళ్ళు గర్వపడ్డాడు ప్రభాకర్. అయిపోయిన తర్వాత వాళ్ళంతా ఎటు వాళ్ళటు వెళ్ళిపోతే ప్రభాకర్ ఏదో ఆఫీస్ పని ఉందని ల్యాప్టాప్లో చూసుకుంటుంటే రామకృష్ణయ్య శాంతమ్మతో ఆయన శ్యామ్ చిన్ననాటి కబుర్లో మునిగిపోయాడు. శ్యామ్ ఎక్కడా కనిపించలేదు. సుగుణకే పిల్లాడి కోసం వెనుక్కుంటూ
వెతుక్కుంటూ వెళ్ళింది ఆవిడ. బ్యాక్ యార్డ్లో లాన్లో ఒక బెంచ్ మీద కూర్చుని ఒక్కడో అలా నిశీధిలోకి చూస్తూ పౌర్ణమి వెన్నెలని చూస్తూ ఆలోచించుకుంటున్నాడు. ఏంటి నాన్న అని అడిగింది శ్యామ్ పక్కనే కూర్చునే. ఎవరినైనా ప్రేమించావా, ఇష్టపడ్డావా అని అడిగితే ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను నువ్వు అన్నమాట ప్రకారమే చదువుకున్నాను కదో. ఇప్పుడు నేను స్పోర్ట్స్లో, మ్యూజిక్లో, డాన్స్లో, బిజినెస్లో, ఎడ్యుకేషన్లో అన్నిట్లో నెంబర్ 1 కదో. అవును నాన్న, ఎవరు కాదన్నారో. ఇప్పుడు నేను చైర్పర్సన్ కూడా కదో. అవునమ్మా, ఎవరు కాదన్నారో అన్న తర్వాత మరి నువ్వేంటమ్మా ఇంత జరుగుతుంటే సెలబ్రేషన్స్ కవితని తీసుకురాలేదే, కవిత కనిపించలేదేంటి, నా వైఫ్ ఏదమ్మా అని అడిగేపాటికి సుగుణకి భూమి బద్దలైపోయి తను భూమిలో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. అంటే వీడు ఆ పిల్లని మర్చిపోలేదా ఏంటి, వీడు మళ్ళీ ఆ పిల్ల పేరెత్తుతున్నాడు. నాన్న నువ్వు తన్ని మర్చిపోలేదా అని అడిగితే ఎలా మర్చిపోతాను, ఎందుకు మర్చిపోతాను మమ్మీ, డాడీ నిన్ను మర్చిపోయారా, తాత నానమ్మను మర్చిపోయారా, నేనెలా తన్ను మర్చిపోతాను అనేసరికి సుగుణకి గుండె ఆగిపోయినంత పని అయ్యి మళ్ళీ ఆవిడే నిగ్రహాన్ని మూట కట్టుకొని ఓపికను కూడదీసుకొని, చూడు నాన్న శ్యామ్, ఇప్పుడు తను నీకన్నా 1 ఇయరే 2 ఇయర్సే చిన్నది కాబట్టి తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తను ఇప్పుడు చదువుకొని ఉంటుంది. అలాగే తనకి పెళ్ళైపోయి ఉంటుంది, పిల్లలు కూడా పుట్టుండొచ్చు. మమ్మీ అనేపాటికి ఏంట్రా, ఏంటి అరుస్తావేంటి నా మీద అనేపాటికి శాంతమ్మ, రామకృష్ణయ్య, ప్రభాకర్ అరుపుకి గబగబా రాబోయారు. వచ్చేసరికి అంటే నువ్వు అబద్ధాలు చెప్పావా, ఇన్నాళ్ళుగా తను ఎక్కడుందో నీకు తెలియదా, తను నువ్వు ప్రొటెక్టివ్గా చూసుకోవట్లేదా, తను నువ్వు ఒక ఇంట్లో ఉంచట్లేదా, తను నువ్వు చదివించట్లేదా, నాకు మాయమాటలు చెప్పావా, నన్ను మభ్య పెట్టావా, అబద్ధాలు ఆడావా, నన్ను మోసం చేశావా, అంటే నువ్వు తన్నే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకోలేదు, నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలు, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు అలా చేయొచ్చా మమ్మీ, ఎందుకు చెప్పావు నాకు అలాగా, నేను ఎంతకాలం తన కోసమే బ్రతికాను, తన కోసమే చదివాను, తన కోసమే స్పోర్ట్స్లో నేషనల్స్ దాటి వెళ్ళాను, తన కోసమే నేను ఇంత బిజినెస్ని సక్సెస్ చేశాను, ఈ ప్లేస్కి వచ్చాను అనేపాటికి పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు, అదంతా నీ జాతకంలో ఏదో దోషం ఉంది అని నానమ్మ తాతయ్య ఎవరో అబ్బాగా తేలేని వాళ్ళు పనికి మాలిన అడుక్కు తినే ఫ్యామిలీలో నుంచి ఒక పిల్లని వాళ్ళు ఏం చేయటానికన్నా ఓకే అనుకొని మొగుడు పెళ్ళాం అత్యాశతో డబ్బు కాసపడి తీసుకొస్తే వాళ్ళేదో బొమ్మల పెళ్లి లాంటి ఒక పెళ్లి చేశారు, 5 ఏళ్ళు కలిసి ఉండాలని తాళ్ళు తెంపు అవతల పడేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు చదివించుకున్నారో ఇంకొకళ్ళకి పెళ్లి చేసుకున్నారో, వాళ్ళ ఊరేంటో పేరేంటో ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళే అయిందో పిల్లలే పుట్టారో, అసలు ఇన్ని సంవత్సరాల కాలంలో నీకు టైం ఎక్కడుంటుందిరా ఇవన్నీ ఆలోచించడానికి, నువ్వు ఎడ్యుకేషన్ అన్నావు, స్పోర్ట్స్ అన్నావు, డ్యాన్స్ అన్నావు, మ్యూజిక్ అన్నావు, ట్రిప్స్ అన్నావు, నువ్వు డాడీ ఒక చోట వర్క్ చేయించారు, నిన్ను వరల్డ్ అంతా తిప్పారు డాడీ, ఇవాళ వచ్చిన తర్వాత అంత బిజీ అయిపోయావు బిజినెస్లో, అయిపోయి ఈరోజు నిన్ను చైర్పర్సన్ని చేశాడు డాడీ, ఎంత అయిపోయిన తర్వాత నీకంటూ లైఫ్లో నీకోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది, ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ అమ్మాయిని ప్రేమించు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, మేము కాదనమే, అలాంటిది జరిగిపోయిన గతాల్లో నుంచి ఉన్నారో లేరో తెలియని మనుషుల్ని మమ్మీ అనేపాటికి నోరు ముయ్యంక చాలే కానీ పెద్ద చిన్న లేకుండా తలా తోక ఆలోచించకుండా మీ నానమ్మ తాతయ్య చేసిన పిచ్చి పనికి నాన్నగారు ఎమోషన్తో ఆయన బరువుని ఆ రోజు మోసి 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 ఆయన ఎలా అయిపోయారో తెలుసా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నువ్వేమైపోతావోనని నాకు ఆరోగ్యం బాగోక నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న మేము ఏమైపోతామనేది ఆలోచించుకోకుండా ఏంటి నువ్వు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించి ఈ పొజిషన్కి వచ్చే బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకోబోతున్నావు, నువ్వు దానికి తగ్గ థాట్ ప్రాసెస్ ఉండాలి నీకు, స్టూపిడ్లా బిహేవ్ చేయకు అనేసరికి ఎవరమ్మా అలా చేసింది, భార్యాభర్తల్ని విడగొట్టడం పాపం కాదా అమ్మా, ఎవర్రా భార్య, ఎవరికి రా భార్య, ఎలా రా భార్య, నువ్వు నాన్నకి ఎలా భార్యో నానమ్మ తాతయ్యకి ఎలా భార్యో తను అలాగే నాకు భార్య, ఎవరు చెప్పారు, ఒకళ్ళు చెప్పాలా ఏంటమ్మా, తనకి నేను 3 ముళ్ళేసాను, తాళి కట్టాను, యాజ్ పర్ లీగల్గా కూడా నువ్వు తన్ని చేసుకున్న పెళ్ళి చెల్లదు, నువ్వు తన్ని చేసుకున్న పెళ్ళిని పెళ్ళి అనరు, నువ్వు అనుకుంటే సరిపోదు,
లీగల్గా ఒప్పుకోరా, మీరు ఒప్పుకోరా? స్థాయి హోదా కరెక్ట్ కాదని మీకు కరెక్ట్ అనిపించట్లేదా? లేకపోతే ఇంకెవరికైనా కరెక్ట్ అనిపించట్లేదా? కానీ కట్నం తీసుకురాకుండా, రూపాయి కట్నం తీసుకోకుండానే తాతయ్య నానమ్మని చేసుకున్నాడు, నాన్న నిన్ను చేసుకున్నాడు. నా దగ్గరికి వచ్చేపాటికి ఆస్తి అంతస్తులు గుర్తొస్తున్నాయా? కులమతాలు గుర్తొస్తున్నాయా? పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగిలిపోద్ది నేను చెప్పేది వినకుండా అని సుగుణ శ్యామ్ని చంపలు వాయించేపాటికే ప్రభాకర్ లాగేశాడు. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ని పిలిపించి ఆవిడకి సెలైన్లు పెట్టి ఇంజక్షన్లు చేసి ట్యాబ్లెట్లు వేస్తే ఏంట్రా ఇదంతా అనేసరికి మీరంతా మోసకారులో మోసం చేశారో, నా ప్రేమను నా నుంచి దూరం చేశారు, నా భార్యను నా నుంచి దూరం చేశారో, నా మనసులో ఉన్న సంతోషాన్ని మీరు హరించేశారో, మీరు నచ్చినట్టుగా మీరు మెచ్చినట్టుగా ఉండే కొడుకు కావాలి, అందుకోసమే నన్ను టాయిన్ చేసి ఇన్నాళ్ళు నా మనసుతో గేమ్స్ ఆడారో అని ఆ రోజు నుంచి శ్యామ అమ్మ నానమ్మ తాతయ్యని పలకరించడం మానేసి, ఆఫీస్కి వెళ్ళటం కూడా మానేసి, ఎక్కడికి వెళ్ళేది ఎప్పుడు వచ్చేది కూడా తెలియకుండా తనే వెళ్ళి కవిత కోసం వెతుక్కోవటం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత రామకృష్ణయ్య కాలచక్ర ప్రవాహంలో వయసు అయిపోయి, రెండోది మనవడు కొడుకుతో కోడలతో మాట్లాడక, ఇంట్లో ఎవరు మనసులు బాగోక, ఆరోగ్యాలు బాగోక ఆయన మంచం పట్టాడు. ఆ తర్వాత ఇక ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు శాంతమ్మ తాతయ్యతో మాట్లాడవారా అనేసరికి వెళ్ళి తాతగారి పక్కన కూర్చొని ఆయన చేతిలోకి తీసుకుంటే, చూడయ్యా, నేనేం చేసినా ఈ వంశాంకురానివి నువ్వు, ఒక్కగానొక్క వారసుడివి నువ్వు, నీకోసమే చేశాను, నువ్వు ఉండాలనే చేశాను. కానీ నువ్వు ఇలా ఆమెనే తలుచుకుంటూ ఇలా అయిపోతావని నేను ఆలోచిస్తే అసలు ఆ రోజు అలా చెయ్యకపోదునేమో నాన్న. నిజంగానే మీ అమ్మ అన్నట్టు వాళ్ళు రూపాయి కోసమే వచ్చారు. వాళ్ళకి ఇంత అమౌంట్ అని నేను ఇచ్చి పంపించాను. ఊహలో కలలో కూడా ఎరుగునంత డబ్బు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనతో టచ్లో ఉండకుండా మనం కాగితాలు రాయించుకోవటమే కాదు, వాళ్ళు ఉండటానికి ఇష్టపడ్డ వ్యక్తులు కాదు. వాళ్ళకి ఆ అమ్మాయి ఒక్కటే కూతురు. ఆ పిల్ల ఇప్పుడు ఎలా ఉందో మీ అమ్మ అన్నట్టు నువ్వంటే మగపిల్లాడివి, ఇప్పుడు నీకు 28 ఏళ్ళు. వాళ్ళు ఇప్పటి వరకు ఆడపిల్లని నీకన్నా 2 ఏళ్ళు చిన్నదంటే 26 ఏళ్ళ దాకా ఉంచుతారా? వాళ్ళు ఒక నార్మల్ పర్సన్స్. ఆ పిల్లకి పెళ్ళే చేశారో, పిల్లలే పుట్టారో. నువ్వు అలా అనొద్దు తాతయ్య. అవును నాన్న, తనకి నువ్వు గుర్తుండాలనే ఉందే, తను నిన్ను మర్చిపోలేదనే ఉంది, తను నీకన్నా చిన్నదే. మొదటి నుంచి కూడా నువ్వు తనతో ఉన్నంత ఎఫెక్షనేట్గా తనేమి నీతో ఉండేది కాదు. ఆడుకునేది, నువ్వు ఇచ్చినవి తీసుకునేది. వెళ్ళిపోయే రోజు కూడా తన మొహంలో ఏ బాధ కనిపించలేదు. చాలా నార్మల్గా తను వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్ళిపోయింది. ఆ వయసులో తనకేం తెలుసు తాతయ్య? మరి నీకేం తెలుసని ఎంత ఆడిందా మాటలు మాట్లాడుతున్నావురా? ఆ రోజు నుంచి వయసును మించిన ఆలోచనలు, వయసును మించిన మాటలు ఎక్కువ నీకు. కులవధువుగా ఈ ఇంటికి, ఈ వంశానికి ఎవరు రావాలనేదే, ఈ క్షేత్రం, వంశం, బీజం ఎవరు నిలబెట్టాలనేదే, ఈ గోత్రాన్ని ఎవరు మొయ్యాలనేదే నిర్ణయించాల్సింది నేను, నువ్వో, మీ నానమ్మో, మెమ్మో, నాన్నో కాదు కదయ్యా, ఆ పైనున్న ఈశ్వరుడు. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుద్ది. కానీ ఒకటి చెప్తున్నానురా, నువ్వు పెళ్లి చేసుకోకుండానే నేను వెళ్ళిపోతున్నాను. నీ పెళ్లి చూడకుండా, నీ పిల్లల్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను చేసింది తప్పనుకుంటే క్షమించు. మీ అమ్మ నాన్నని, నానమ్మని మాట్లాడించకుండా శిక్ష విధించకో. మేము బ్రతికేదే నీ కోసం, బ్రతుకుతుందే నీ కోసం. ఏం చేసినా, చేస్తున్నా, చేయబోయినా అది నీ కోసం. నీకన్నా మా ప్రాణాలు కూడా మాకు ఎక్కువ కాదు. నీ పిల్లల్ని చూడాలని, నీ వారసుల్ని ఎత్తుకోవాలని మీ అమ్మ నాన్నకి ఉండదా నాన్న? నువ్వు ఇలా అయిపోవటం కరెక్ట్ అంటావా? ఇదేనా నువ్వు ఫారెన్ దాకా వెళ్ళి చదువుకొని వచ్చింది? అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యావు నువ్వు. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. పెంకితనం, మొండితనం అన్ని విషయాల్లో మంచిది కాదు. సంస్కారం ఉండాలి. ఆ అమ్మాయి మళ్ళీ నీ జీవితంలోకి వస్తే నీ జీవితం అతలాకుతలం అవుతుందని, నీ జీవితం సమస్యలతో ముడిపడి ఉంటుందని, ఆర్థికంగా, సామాజికంగా ప్రాణాలకు కూడా ప్రమాదం రావచ్చని ఆ రోజున జ్యోతిష్యుడు చెప్పాడు. కొన్నింటిని మనం వినేయాలి, నమ్మేయాలి. భగవంతుడు తానుగా రాలేక కొందరితో చెప్పిస్తాడంట. చెప్పిన మాట వినయ్యా అని మాట్లాడుతూనే ఆయన ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత రామకృష్ణయ్య అంత్యక్రియలు అయిపోయి దశదన కర్మలు చాలా గ్రాండ్గా తండ్రి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాడు కాబట్టి కాశీలో, గయలో అస్థికలు కలిపి ఆయనకి పూర్తి ఆత్మశాంతిని కలిగించాడు ప్రభాకర్.
ప్రభాకర్. ఆ తర్వాత శాంతమ్మ మాత్రం రామకృష్ణయ్య పోవటంతో లోన్లీనెస్, దిగులు అలవాటు చేసేసుకొని బాధతో ఆయన ఫోటో పెట్టుకొని పడుకుంది కొన్నాళ్ళు. ఆ తర్వాత దిగులుగా ఉంటుందని రామకృష్ణయ్య మైనపు విగ్రహాన్ని చేయించి తీసుకొచ్చాడు శ్యామ్. అది చూసి ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న రాత్రికి ఒక్కటి ఏడ్సి వెళ్ళి ఆయన ఫోటో దగ్గర కూర్చుంటుందని తన గదిలో పడుకోబెట్టుకోవటం మొదలుపెట్టాడు శ్యామ్. ఆ తర్వాత శ్యామే అమ్మా నాన్నలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. పిల్లాడు మళ్ళీ మారాడేమోలే, తప్పొప్పులు తెలుసుకున్నాడేమో మామగారు చెప్పిన దాంతో అనే సుగుణ ప్రభాకర్ సంతోషపడి మేమేం చెప్పినా ఏం చేసినా నీ మంచి కోసమేనయ్యా, నువ్వు అర్థం చేసుకుంటే అంతకన్నా ఏం కావాలిరా మాకు అన్నాడు ఆయన. శాంతమ్మ రోజు రామకృష్ణయ్య మీద కాలు చేసి పడుకున్నట్టు శ్యామ్ మీద వేసుకొని పడుకునేది. ఒకరోజు నిద్రమత్తులో ఉన్న శాంతమ్మని శ్యామ్ దగ్గరికి తీసుకొని నానమ్మ అంటే ఏంటమ్మా అందే. నేను తను మర్చిపోలేకపోతున్నాను నానమ్మ, తనే గుర్తొస్తోంది, నరకంగా ఉంటుంది, చచ్చిపోవాలనిపిస్తోంది, బ్రతకాలనిపించట్లేదు, నేను తాతయ్య దగ్గరికి వెళ్ళిపోనా అనేసరికి ఉలిక్కి పళ్ళేచి వెక్కి వెక్కి ఏడ్చింది. మీ తాతయ్య నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు, మీ నాన్నకి మెమ్ముంది, నాకు నువ్వు తప్ప ఎవరున్నారా, ఎక్కడికి నువ్వు వెళ్ళిపోయేది అనేసరికి మరి తను ఎక్కడుందో తెలియట్లేదు, వెతికి వెతికి అలసిపోయాను నానమ్మ, నాన్న తను మర్చిపోమంటున్నాడు, తాతయ్య తను తిరిగి రాదని చెప్పాడు, నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి, ప్రేమకు అర్థం ఇదేనా, పెళ్ళికి అర్థం ఇదేనా, తను వధువుగా అలా పెళ్లిపీటల మీద ఉన్నట్టే కనిపిస్తోంది నానమ్మ నా కళ్ళకి అనేసరికి ఎవరితో చెప్పకు, మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు, తాతయ్య కూడా ఎవరికి చెప్పొద్దన్నాడు, కానీ నేనే ఎటుపోయి ఎటొచ్చుద్దోనని వాళ్ళ తాలూకా జ్ఞాపకం ఒకటి ఉంచాను నా దగ్గర అనేసరికి ఏంటది అనేసరికి రేపు మనం ఒకసారి ఊరికి వెళ్దాం అంది శాంతమ్మ. అనేసరికి తెల్లారి నానమ్మని తీసుకొని నేను ఊరు వెళ్తున్నానంటే ఎందుకు అన్నాడు ప్రభాకర్. ఏమీ లేదు లేరా, ఓసారి మన ఊరు చూసొద్దాము, వాడి చిన్ననాటి జ్ఞాపకాలు ఆ దరిద్రాలే వద్దంటున్నాను అన్నాడు ప్రభాకర్. అబ్బే అయ్యేమీ లేవు, నాన్నతో నాతో ఆడుకున్న జ్ఞాపకాలు, ఒకసారి ఇల్లు చూసొద్దామని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళి పద్ధతిగా రండి ఇద్దరు అని చెప్పి పంపించాడు ప్రభాకర్. వెళ్ళిన తర్వాత శాంతమ్మ ముందు ఇల్లంతా దులిపించింది, మనవడు కొండి పెట్టుకుందే, పొలాలు అవన్నీ చూసొచ్చి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పలకరించి ఎంత బాగున్నాడు మీ మనవడు, ఎంత ఎదిగాడు, పెళ్లి చేయరా అది ఇది అంటే అంది శాంతమ్మ. ఆ తర్వాత రామకృష్ణ పోయాడని సంతాపం తెలియజేసిపోయారు. అప్పుడు అటక మీద ఎవరికి తెలియకుండా నిచ్చెనేయించి శ్యామును పైకెక్కించి ఒక ట్రంకు పెట్టి తీయించింది. ఆ ట్రంకు పెట్టెలో ఒక వెండి పెట్టె, ఆ వెండి పెట్టెలో ఇంకో చిన్న పెట్టె, దాంట్లో బంగారపు నగలున్నాయి. ఆ నగల కింద ఒక చిన్న స్లిప్ ఉంది. ఆ స్లిప్పులో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ వేసింది. ఈ ఫోన్ నెంబరు ఆ అమ్మాయి వాళ్ళ తాలూకా వాళ్ళది ఒకళ్ళదే. ఇది వాళ్ళ ఊరు ఏంటో నాకు తెలియదు, పేరేంటో నాకు తెలియదు. వెళ్ళేటప్పుడు ఎందుకో మనసుకి చిన్న కినుక అనిపించి వాళ్ళమ్మను పక్కకి పిలిస్తే ఎప్పుడన్నా ఏదైనా ఒక క్షణంలో పిల్లని ఎప్పుడన్నా చూడాలనిపిస్తే నీతో ఆడుకుంది కదా చిన్నప్పుడు, ఎప్పుడన్నా పలకరించాలనిపిస్తే ఉంటుందని వేయించుకున్నాను నాన్న అని చెప్పి ఇదిగో నెంబర్ అని ఇచ్చింది శాంతమ్మ. అంతే, శ్యామ్ ఆనందాలకి అవధుల్లేవో. ఆ నెంబర్కి వెంటనే డైల్ చేసి చూస్తే రింగ్ అవుతుంది. ఇట్స్ వర్కింగ్ నానమ్మ, ఇట్స్ వర్కింగ్ అన్నాడు. అన్న తర్వాత మరి వెళ్దామా, మీ నాన్న ఫోన్ చేశాడు, మీ నాన్న చెప్పబాకమ్మా నన్ను చంపేస్తాడురా, మీ తాతయ్య దగ్గరే పంపిస్తాడురా, మీ తాతయ్య అక్కడికి వెళ్తే పిచ్చి కొట్టుడు కొడతాడు పైన నన్ను అనేసరికి చాచా యువర్ మై డార్లింగ్, నువ్వు నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్వే, ఎందుకు చెప్తాను నీ మీద అని ముద్దులు పెట్టుకుంటే అని మురిసిపోయింది శాంతమ్మ. ఐ లవ్ యూ టూ అందే. అన్న తర్వాత అయితే ఓ పంచే మూడో కంటి తెలియకుండా చక్కబెట్టేసే, ఏదైనా కూడా ముందు మెమ్మ మీ నాన్న తెలియకూడదమ్మా, గుర్తుపెట్టుకో, దీని గురించి ఇంకా నో కమెంట్స్, నేనేమి ఇవ్వాలా నువ్వేం తీసుకోవాలా, ఓకే అనేసింది శాంతమ్మ. ఓకే డార్లింగ్ ఓకే అని వెళ్దామా, నాన్న ఫోన్ చేస్తున్నాడు, అప్పుడే కాదు నాన్నమ్మ ఈ విషయం ఫైనల్ చేసుకుని వెళ్దాం ఓకేనా అన్నాడు. ఓకే ఓకే అని పిండి వంటలు వండిస్తున్నానే, జున్నుపాలు అవి పురమాయించాను, నెయ్యి అది చెప్పాను,
నేను అన్నీ తీసుకొని అటుకులు అవి పట్టుకొని వస్తాను. ఎందుకత్తయ్య అవన్నీ అంది సుగుణ. ఎందుకేంటి, మన ఊరు మన నేటివ్ ఫుడ్స్, అట్లా వేరుశెనక్కాయలు అట్లా తేనె అవి ఇవి తీసుకొని వస్తాను పెట్టేయి అంది సుగుణనే. ఏంటండి అత్తయ్య, చాదస్తం పెరిగిపోతుంది నానపోయిన దగ్గర నుంచి. నిజమే, ఆయనే ఉంటే గనక నాకేం తక్కువ, నన్ను ప్రేమించే మొగుడు నన్ను వదిలి ముందే వెళ్ళిపోయాడు అనేసరికి మొదలుపెట్టింది. పెట్టే ఫోన్ అన్నాడు ప్రభాకర్. ఆ తర్వాత కొట్టి 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 ఫోన్ కొడితే చేయగా వాళ్ళు 3 రోజుల పాటు ఫోన్ ఎత్తలా. పిచ్చెక్కిపోయింది శ్యామ్కి. ఆ తర్వాత 4వ రోజు ఒక ఆవిడ ఫోన్ ఎత్తిందే. ఫోన్ ఎత్తితే హలో హలో అంటే, బాబు ఎవరండి, వినపడుతుంది చెప్పండి అని అడిగితే, నా పేరు శ్యామ్, నా పేరు రాజ్యం, మా ఆయన పేరు సాంబయ్య, ఏంటి విషయం అని అడిగింది ఆవిడ. అడిగితే కవితుందా అని అడిగితే, మీరెవరు కవితుందా, మీరెవరు కవితుందా, మీరెవరు కవితుందా, అబ్బా ఉండకెక్కడికి పోద్ది, ఉంది ఎక్కడ చచ్చుద్ది అమ్మ అనేసరికి, నా పేరు శ్యామ్, నేను శాంతమ్మ రామకృష్ణయ్య గారే మనవడిని, సుగుణ ప్రభాకర్ గారి వాళ్ళ అబ్బాయినే. చిన్నప్పుడు 7 సంవత్సరాల వయసులో ఇలా కవితను తీసుకొచ్చారు. వాళ్ళమ్మ వెంకటలక్ష్మి, వాళ్ళ నాన్న వెంకట్రావు. అవునబ్బాయి, ఆయన మా బావగారే, మా ఆయన వాళ్ళ అన్నయ్య, ఆవిడ మా తోడుకోళ్లే. ఏంటైతే అందావిడ. అంటే నేను తన్నే స్టిల్ నౌ ఇంకా ప్రేమిస్తున్నానండి, తన్నే నా భార్యగా తలుస్తున్నాను, తన్ని నేను వెంటనే చూడాలి, మీ అడ్రస్ చెప్పరా, తను ఎక్కడుందో చెప్పరా, నేను వెంటనే వెళ్ళి తన కలవాలండి అని అడిగేపాటికి ఆవిడ మాట పలుకు లేకుండా కాసేపు మౌనం వహించిన తర్వాత, చూడు బాబు, ఇది పల్లెటూరు, అప్పుడు మీరు ఎందుకు తీసుకెళ్లారో మళ్ళీ ఎందుకు పంపించారో ఏంటో మాకు తెలియదు, అమ్మాయి అయితే మా దగ్గర లేదు, వేరే చోట వేరే సిటీలో ఉంటుంది అమ్మాయి ఒక చోట, అయితే అమ్మాయి గురించి చెప్పాలా వద్దా అనే విషయాలన్నీ కూడా ఇక మా ఆయన్ని కనుక్కోవాలి. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు, అప్పటి నుంచి పిల్ల మంచి చెడ్డలో మేమే చూస్తున్నాం. మరే ఏది మా ఆయన్ని అడగకుండా నేను నిర్ణయం తీసుకొని చెప్పలేను, మాకు ఒక 3 రోజులు టైం ఇవ్వు నువ్వు అంది రాజ్యం. అనేపాటికి, అది కాదండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటున్నానా, ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటం నాకు చేత కాదంటున్నానా, నువ్వు పెట్టి చెప్తాను, ఆయన వచ్చాక ఆయన్ని కనుక్కొని చెప్తాను నీకు ఏ విషయం వివరం అనేసి ఫోన్ పెట్టేసింది రాజ్యం. శ్యామ్, నానమ్మ తను ఉందంట, వాళ్ళమ్మ నాన్న పోయారంట పాపం అంది శాంతమ్మ. అయితే ఒక 3 రోజులాగి ఫోన్ చేయమని చెప్పింది ఆవిడ. హస్బెండ్ అడగకుండా ఏమీ చెప్పదంట, కానీ ఇప్పుడు ఫోన్ చేశాను కదా, ఆవిడ ఏ డీటెయిల్స్ ఇవ్వకపోతే మనం ఇందులో పడ్డటువంటి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఊరు కనుక్కొని వెళ్ళొచ్చు, అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళైనా తన గురించి నేను కనుక్కుంటాను, తను వదలను, వేరే ఊళ్ళో ఉంటుందంట నానమ్మ అంటే, చెప్తారులే నాన్న, నేను దేవుడికి మొక్కుకున్నాగా నీ గురించి అంది శాంతమ్మ. ఐ లవ్ యూ నానమ్మ అంటే ఆ 3 రోజులు ఉత్కంఠ భరితంగా, క్షణం ఒక యుగంలాగా, అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళి కవితను చూస్తానా, ఎప్పుడెప్పుడు తనను కౌగిలించుకుంటానా, తన పెదవుల మీద ముద్దు పెడతానా, ఇన్ని సంవత్సరాలుగా తన కోసం పెనవేసుకున్న తన ప్రేమ, దాచుకున్న మాటలు ఎప్పుడెప్పుడు చెప్తానా అని 1000 కళ్ళతో 1,000 ఆశలతో ఎదురు చూడటం మొదలుపెట్టాడు శ్యామ్. ఈలోగా 2 రోజులు గడిచిపోయి 3వ రోజు రాణి వచ్చిందే. క్షణక్షణం గడియారం ముళ్ళులో తిరుగుతుంది కూడా. ముచ్చముట్లు పోయిచ్చేస్తోంది శ్యామ్కి. ఇంతటితో వధువు మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.